ఇప్పటి వరకు మనం అమ్మవారి స్థూల రూపాన్ని తెలుసుకున్నాం. ఈ స్థూల రూపం వెనక ఉండేటువంటి సూక్ష్మ రూపాన్ని అవలోకన చేయడం మొదలు పెట్టినాం. సూక్ష్మమైనది మంత్ర రూపం. స్థూల రూపం కంటికి కనిపిస్తుంది, మంత్ర రూపం కంటికి కనిపించదు కానీ చెవికి వినిపిస్తుంది. ఈ సూక్ష్మంలో మరికొంచెం లోపలికి పోయినట్లయితే సూక్ష్మ తరము, అది కుండలిని శక్తి అని చెప్పి తెలుసుకున్నాం. దాన్ని చూడను లేము, వినడానికి కూడా సాధ్యం కాదు, కానీ ఊహించడానికి సాధ్యమవుతుంది. కటిల్లత విసుతంతు తనీసే అన్నప్పుడు మూలాధారం నుంచి ఒక మెరుపు తీగ మాదిరి సహస్రాల వరకు ఉండే దాన్ని ఊహించడానికి సాధ్యమవుతుంది. ఈ ఊహను కల్పించడం కోసమే మనము ఈ లలితా సహస్రనామాలు ఇప్పటి వరకు విన్నప్పుడు కళ్ళు మూసుకొని మనకు తెలిసిన చరిత్రనంతా, పైన ఉండేటువంటి అర్థం ఏమిటి, అంతరార్థం ఏమిటి, పరమార్థం ఏమిటి అని గుర్తున్నంత వరకు ఓసారి గుర్తు తెచ్చుకుంటున్నాం, లేక ఊహించుకుంటున్నాం. ఇదే ఊహను అక్కడ కూడా కొనసాగించినట్లయితే మనం కొంతవరకు ఆ సూక్ష్మ తరమైనటువంటి అంశాన్ని పట్టుకోవడానికి సాధ్యమవుతుంది. కానీ వీటన్నిటికంటే అత్యంత కష్టమైనది, క్లిష్టమైనది ఏమిటంటే సూక్ష్మతమైన రూపం. అంటే శక్తి శివుడితో ఐక్యమైనటువంటి పరిస్థితి. అది శక్తి మూలాధారంలో ఉండినప్పటికీ గ్రంథులన్నింటినీ భేదించుకొని పైకి చేరి శివుడితో గనక ఐక్యమైనట్లయితే దాన్ని శివి శక్తైక రూపం అని చెప్పి పిలుస్తాం. అదే ఆత్మ కూడా. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని చేరిన తర్వాత ఉండేటువంటి శక్తిని గురించి ఒక 24 నామాల్లో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. శక్తి దూరంగా ఉండినప్పుడు పరిస్థితి వేరు, శివుడితో ఐక్యమైనప్పుడు ఉండేటువంటి పరిస్థితి వేరు. జ్యోతి నుంచి కాంతి చాలా దూరం ప్రవహిస్తుంది, ప్రసరిస్తుంది, అక్కడ మనకు ప్రపంచం వ్యక్తమవుతుంది. కానీ ప్రపంచాన్ని వదిలిపెట్టి క్రమక్రమంగా ఆ కాంతి జ్యోతి దగ్గరికి చేరుకున్నప్పుడు జ్యోతి కాంతి కలిసిపోయిన స్థితిలో ఉండేటువంటిది ఆత్మ స్వరూపం. ఈ ఆత్మ స్వరూపాన్ని చాలా కష్టమైనటువంటి అంశం. ఆత్మ స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, వస్తువు కాదు, శక్తి కాదు. ఇవన్నీ తనలోనే దాచుకొని అప్పుడప్పుడు వ్యక్తం చేస్తుంది. వ్యక్తమైనప్పుడు తను ఉంటుంది, వ్యక్తం కానప్పుడు కూడా తను ఉంటుంది. ఆ శాశ్వతమైనటువంటి ఆత్మను తెలుసుకోవడం కోసం ఆ ఆత్మ దగ్గరికి చేరుకున్నటువంటి కాంతిని, జ్యోతి దగ్గర చేరుకున్నటువంటి కాంతిని, దాని యొక్క స్వరూప స్వభావం ఎట్లా ఉంటుందని చెప్పి తెలుసుకోవడం కోసం ఒక 24 నామాల్లో వివరింపబడింది. ఇక్కడ ప్రధానంగా
మన ఊహలు చూడడం వినడం కాకుండా విచారణ అనేది అత్యంత ముఖ్యమైనది. కర్మయోగంలో ఉన్నప్పుడు ప్రచారానికి ప్రాధాన్యత ఎక్కువ. ఏది సరైన కర్మ, ఏది సరైన కర్మ కాదు, ఏ కర్మ ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది, ఏది మోక్షానికి దారి తీస్తుంది అని చెప్పి తెలుసుకోవడం ప్రచారం. తెలుసుకున్న తర్వాత దాన్ని ఆచరించడం అనేది ఆచారం. అది భక్తి యోగంలో ఉంటుంది. కానీ జ్ఞానయోగంలో ఈ రెండిటి కంటే కూడా విచారణ అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది ఇక్కడ విచారించాల్సిన అంశం ఏముంది, మనము తెలుసుకుంటూ ఉండడమే కదా, ఇక ప్రత్యేకించి విచారణ ఎందుకు, అసలు అవసరమా అనేటువంటి సందేహం కొంతమందికి ఉంటుంది. ఒకవేళ విచారణ అవసరమైతే అది ఎటువంటి విచారణ అయి ఉండాలి అనేది కూడా కొంతమంది సందేహాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే కర్మయోగంలో ఏదో ఒకటి చేయాలి, భక్తి యోగంలో కూడా ప్రారంభంలో ఏదో ఒకటి బయట చేయాలి, ఇంకొంచెం స్టేజ్ దాటినట్లయితే లోపల ఏదో ఒకటి చేయాలి. కానీ ఇక్కడ ఏమి చేయక్కర్లేదు, విచారిస్తూ ఉండడమే. ఏది ఆత్మ, ఏది ఆత్మ కాదు అని విచారించడం. అట్లా విచారణ చేయాలి అంటే ముందు ఆత్మకుండే లక్షణాలు మనకు సరిగా అర్థమై ఉండాలి. రెండవది ఆత్మ కానటువంటి అనాత్మ లేక ప్రపంచం యొక్క లక్షణాలు ఎట్లా ఉండాలి అనేది మనకు అర్థమై ఉండాలి. ఈ రెండు కాకుండా ఒక్కొక్కసారి ఈ ఆత్మ అనాత్మ కలిసినటువంటి చోట శివశక్తి రూపంతో ఉండే లక్షణాలు ఏమిటనేది మూడోది తెలుసుకోవాలి. పైగా వేదాంత మార్గంలో ఆత్మని నేరుగా తెలుసుకోవడానికి సాధ్యం కాదు. ఆత్మ కానిదేదో పక్కకి నెడుతూ వచ్చినట్లయితే నెగేషన్ సిస్టమ్, ఇది కాదు ఇది కాదు, నా ఇది నేతి నేతి అని అనాత్మనంతా పక్కకి నెట్టినట్లయితే ఏదైతే మిగులుతుందో అదే ఆత్మ, శేషించినది మాత్రమే ఆత్మ. కాబట్టి నేరుగా పట్టుకోవడానికి ఇక్కడ అవకాశం లేదు. అయినా సరే ఆత్మ యొక్క లక్షణాలు అనాత్మ లక్షణాలు మనకు అర్థమైపోతే ఇక ఈ నెగేషన్ పద్ధతిని ఉపయోగించి అనాత్మను తొలగించుకుంటూ పోవచ్చు కదా. ఇంక దీంట్లో విచారణ ఏముంది అంటే ఇక్కడే మనం ఒక చిన్న పొరపాటు చేస్తూ ఉంటాం. ఆత్మ లక్షణాలు ఒక్కొక్కసారి అనాత్మకు ఆపాదిస్తూ ఉంటాము, అనాత్మ యొక్క లక్షణాలు ఆత్మకు అప్పుడప్పుడు ఆపాదిస్తూ ఉంటాం. ఈ కన్ఫ్యూజన్ లో పడి ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకోకపోవడం వల్ల ఈ అనాత్మను పక్కకు పెట్టడం మనకు అప్పుడప్పుడు సాధ్యం కాదు. అందుకే మనకు విచారణ అనేది తప్పనిసరిగా అవసరమవుతుంది. మనం ఈ నామాలు కనుక అర్థం చేసుకుంటూ పోయినట్లయితే అసలు విచారణ ఎక్కడెక్కడ అవసరమవుతుంది, ఎట్లా అవసరమవుతుంది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఎనలాగస్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే ప్రపంచంలో మనకు తెలిసిన వాటి దేనితోటి కూడా ఆ ఆత్మని వివరించి చెప్పడానికి సాధ్యం కాదు, వర్ణించడం అంతకంటే సాధ్యం కాదు. కాబట్టి ఇది వరకు ఎప్పుడూ మనకు అనుభవంలో రానటువంటిది మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా శ్రద్ధగా విన్నట్లయితే ఒక్కొక్క నామంలో ఉండేటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకున్నట్లయితే ఏది ఆత్మ ఏది అనాత్మ, ఎక్కడ ఆత్మను అనాత్మగా అనాత్మను ఆత్మగా పొరపాటు పడుతున్నామన్న సంగతి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక 24 నామాల్ని ఈరోజు తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేద్దాం. మొన్నటికి శాతోదరి శాంతి మధ్య దగ్గరికి నిలిపేస్తుంది. శాంతి మధ్య అంటే ప్రశాంతంగా ఉన్నది అని చెప్పారు. నవరసాల్లో చిట్ట చివరి రసం శాంతి రసం. అది మిగిలిన 8 రసాలు లేనప్పుడు మాత్రమే ఆ శాంతి అనేది ముఖంలో మనకు కనిపిస్తుంది. క్రోధంగా ఉంటే ముఖంలో శాంతి ఉండదు, లేకపోతే ఉగ్రంగా ఉంటే ముఖంలో శాంతి ఉండదు, లేక హాస్యంలో ఉన్నప్పుడు కూడా శాంతి ఉండదు. కాబట్టి మిగిలిన 8 రసాలు ఎప్పుడైతే ఉడికిపోతాయో అప్పుడు మాత్రమే శాంతి అనేది మనకు లభిస్తుంది అని చెప్పి తెలుసుకుంది. లేక ముఖం ప్రశాంతంగా ఉంది అంటే శాంతాకారం భుజగశయనం అని చెప్పి అంటున్నామంటే శ్రీ మహావిష్ణువుని అన్ని రసాలు ఉడిగిపోయిన తర్వాతనే మిగిలింది ఆయన ముఖంలో శాంతాకారం అని చెప్పి అర్థమైంది. శాతోదరి అనేటువంటి ఇంకొక మాటని కూడా అప్పుడు తెలుసుకున్నాము. ఉదరము శాతము అసలు లేదు, కనపడడం లేదు అని చెప్పి అర్థం. వాస్తవానికి సన్నటి నడుము అని అర్థం కాదు, అసలు నడిమే లేదు అని చెప్పి అర్థం, లేక నాభి లేదు అని చెప్పి అర్థం. ఎందుకంటే ఆమె యొక్క నాభే ఈ మొత్తం విశ్వానికి అంతా కూడా సృష్టి చేయడానికి ఉపయోగింపబడేటువంటి కేంద్రం. అది
ఈ కేంద్రము శూన్యంగానే ఉంటుంది. అయితే చైతన్యవంతమైనది. అది ఏది కావాలంటే తయారు చేసుకోగలదు. తయారు చేసిన దాన్ని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో నడపగలదు. అవసరం లేని దాన్ని తీసివేయగలదు కూడా. కానీ అక్కడంటూ ఏమీ ఉండదు ప్రత్యేకంగా. ఎందుకంటే ఇవన్నీ తయారు చేయాలంటే ఆ టేబుల్ ఖాళీగా ఉండాలి కాబట్టి ఆ నాభి దగ్గర లేక అంతరిక్షం దగ్గర లేక మొత్తం విశ్వం యొక్క కేంద్రం దగ్గర మాత్రం ఏమీ ఉండదు అనే సంగతి చెప్పడం కోసమే నాభి శూన్యము లేక శాతోదరి అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు అటువంటి శక్తి మూలాధారం నుంచి విశ్వతంతు తనీయస్ మాదిరిగా పైకి లేచి ఈ సహస్రారాన్ని చేరి శివుడితోటి తదాత్మత చెందినప్పుడు ఆమె యొక్క స్థితి లేక ఆ ఆత్మ యొక్క స్థితి ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు పరిశీలిద్దాం. ఆమె నిరాధారం. ఆమెకు ఆధారం ఏమీ అవసరం లేదు, లేక ఆత్మకు ఆధారం అంటూ ఏమీ అవసరం లేదు. అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సృష్టి మొదలు పెట్టక ముందు ఆ సృష్టికర్త లేక ఆత్మ విషయంలో అది కంటికి కనిపించేది కాదు. ఏ గుణాలు దానికి లేవు, ఆకారము లేదు, స్వరూపము కూడా లేదు. కానీ సృష్టి ప్రారంభించేటప్పుడు అది జ్యోతిర్లింగ రూపంలో మనకు కనిపించింది. ఇప్పుడు ఆ జ్యోతిని మనం చూడలేం కాబట్టి ఆ జ్యోతికి ప్రత్యేకంగా మనం ఒక దీపాన్ని వెలిగించుకొని తర్వాతనే మిగిలిన కార్యక్రమాలన్నీ మనం ప్రారంభం చేస్తాం. జ్యోతి లేకుండా పూజ చేసే పద్ధతి మనకు ఆచారం కాదు. కానీ దీపానికి జ్యోతికి మధ్య ఉండే తేడాలు చూడండి. దీపం వెలిగించాలి అంటే ఒక ప్రమిద కావాలి, నూనె కావాలి, ఒత్తి కావాలి, అగ్గిపెట్ట కావాలి. ఆ వెలిగించినటువంటి జ్యోతిని ఉంచడానికి లేక వెలిగించక ముందు జ్యోతిని ఉంచడానికి ఒక ఆధారం కూడా కావాలి. కాబట్టి 4 రకాలైన ఆధారాలు ఉంటే తప్ప మనం దీపాన్ని వెలిగించలేము. కానీ జ్యోతిర్లింగము అది నిరాధారం. దానికి నిలబడడం కోసం కింద బేస్ అంటే ఏమీ అవసరం లేదు. అది శూన్యంలోనే తేలుతా ఉంటుంది. దానికి ప్రత్యేకంగా నూనె అవసరం లేదు, ప్రమిద అవసరం లేదు, అగ్గిపెట్ట కూడా అవసరం లేదు. తనంతట తానే వెలుగుతూ నిరంతరం వెలుగుతూ ఉండేటువంటిది జ్యోతి. కాబట్టి అటువంటి జ్యోతి నిరాధారమైనది అని చెప్పి అంటే మన ప్రపంచానికి ఉండేటువంటిది ఎట్లా ఉంటుంది దాని లాంటిదే దీపం ఎట్లా ఉంటుంది. దీపానికి జ్యోతికి మధ్య ఉండే తేడా ఏమిటి అని మనం గ్రహిస్తూ గనక పోయినట్లయితే దాన్ని మన శరీరం లోపల గనక అప్లై చేసుకున్నట్లయితే ఏది జ్యోతి, ఏది నిరాధారం, ఏది దీపం అనేది మనం విచారణ చేస్తూ పోవాలి. తర్వాత మాట నిరంజన. ఆ శక్తి లేక ఆత్మ నిరంజనం. అంజనము అంటే కాటుక అని చెప్పి అర్థం. సాధారణంగా ఏదైనా ఒక వ్యక్తి తప్పిపోయినా లేక ఒక వస్తువు పోగొట్టుకున్నా వెతకడం కోసం అంతా వెతికి విసిగిపోయినట్లయితే అంజనం వేయడానికి తెలిసిన వ్యక్తి దగ్గరకు వచ్చి అంజనాన్ని వేయించుకొని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. వాళ్ళు కుడి అరచేతిలోన కాటుకని దట్టంగా పూసి దాంట్లో ఒక చిన్న అమ్మాయిని దాని ముందు కూర్చోబెట్టి మంత్ర సహితం చేసి ఏం కనిపిస్తుందో చూసి చెప్పమంటారు. ఆమె చెప్పేదాన్ని బట్టి పోయిన వస్తువు లేక తప్పిపోయిన వ్యక్తి ఎక్కడున్నాడని తెలుసుకోవడానికి సాధ్యం. ఈ కాటుకని, ఈ నల్లటి కాటుకని, ఈ అజ్ఞానపు కాటుని అంజనము అని చెప్పాడు. అది మనకు పూసుకుంటే అంత తొందరగా పోదు. చాలా కష్టపడితే తప్ప కాటుకని కడుక్కోవడం చాలా కష్టం. అంటే అజ్ఞానం అనేటువంటి కాటుకను మనం పూసుకొని ఉన్నాము, దాన్ని పోగొట్టుకోవడం కూడా కష్టం. కానీ ఆమెకు అటువంటి కాటుక ఏది లేదు కాబట్టి నిరంజన అని చెప్పి ఆమెకు ఉండేటువంటి మరొక పేరు. మరొక పేరు నిర్లేప. ఇది లేపనం. ఇది కూడా కాటుకలాగా పూసుకునేది, కానీ కొంచెం తేలిగ్గా పోవడానికి ఆస్కారం ఉండేది. ఎవరన్నా బయటికి పోయి ఒక పెళ్లికి కనుక పోవాల్సి వచ్చినట్లయితే ముందు స్నో దట్టంగా మూసుకొని ఆ పైన పౌడర్ అద్దుకొని పోతారు. ఆ స్నో అంత తొందరగా పోయేది కాదు, అది అంజనం. పైన పూసుకున్నటువంటి పౌడర్ ఏమో లేపనం. మనకు ప్రాపంచిక సంబంధమైన అజ్ఞానం కొంచెం ఉంది, అది పౌడర్ లాంటిది. పరమాత్మకు సంబంధించిన అజ్ఞానం దట్టంగా ఉంది, నల్లగా చీకటిగా కాటుకలాగా, అది అంజనం. ఈ 2 రకాలైన పొరలు మనకు అంటుకొని ఉన్నాయి. కానీ ఆమెకు ఆ 2 లేవు. ఆమె నిరంజన, నిర్లేప. అంటే ఆమెను ఎప్పుడు మనం తెలుసుకుంటున్నామంటే ఈ లేపనాన్ని, అంజనాన్ని తొలగించుకున్నప్పుడే తెలుసుకుంటాం.
అదెట్లా తొలగించుకోవాలి? ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఆ లోపం లేదో వాళ్ళ లోపాన్ని సవరించేటువంటి శక్తి ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి ఆ లోపం ఉంటే మన నుండి లోపాన్ని వాళ్ళు తీసేయడానికి సాధ్యం కాదు. కాబట్టి అమ్మవారిని కనుక మనం ప్రార్థన చేసినట్లయితే ఈ ప్రాపంచిక సంబంధమైన అజ్ఞానము, పరమాత్మకు సంబంధించిన అజ్ఞానము, ఈ రెండు రకాలైన అజ్ఞానాలను ఆమె తొలగిస్తుంది. కాబట్టి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది నిరంజన నిర్లేప అనేది. మరొక మాట అట్లాంటిదే, నిర్మలమైనది. సాధారణంగా మనం నిర్మలము అంటే మలము లేనిది, లేక బురద లేనిది, మట్టి లేనిది అని అర్థంతో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఇంకొంచెం లోతుగా అర్థం చేసుకోవాల్సింది. ఉదాహరణకు మన స్నేహితుడు ఎవరో వచ్చి అర్జెంటుగా దాహం వేస్తుని మంచినీళ్ళు అడిగాడు అనుకోండి. హడావిడిగా అక్కడ ఉండేటువంటి బబుల్లోంచి నీళ్లు పట్టడం కోసం దగ్గరలో ఉండే గ్లాసుని తీసుకొని నీళ్లు పట్టారు. తీరా చూస్తే ఆ గ్లాసు తోమింది కానీ ఇంకా కడగలేదు. కాబట్టి లోపల అట్లాగే మట్టి ఉంది. ఆ మట్టి నీళ్ళు అతనికి ఇవ్వలేదు. అందుకని అది ఆ గ్లాస్ పక్కన పెట్టి ఇంకో గ్లాస్ తీసుకొని స్వచ్ఛమైన నీళ్లను పట్టి ఇచ్చింది. మొదటి నీళ్లలోనేమో మలినం ఉంది, రెండో నీళ్లలో మలినం లేదు. కానీ అది మనం ఇక్కడ చెప్పినటువంటి పదాన్ని నిర్మల అని చెప్పడానికి సాధ్యం కాదు. ఎందుకంటే ఆ దాంట్లో మట్టి అయితే లేదు, కానీ మెగ్నీషియం, కాల్షియం లాంటి లవణాలు కలిగి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు బబుల్ వాటర్ పంపించేటప్పుడే అవసరమైనటువంటి రుచి కోసం అవసరమైన కొన్ని మినరల్స్ ని కలిపి పంపిస్తారు. చెడైతే లేదు, కానీ ఈ మినరల్స్ రూపంలో ఏదో ఒక పదార్థం మాత్రం అక్కడ ఉంది. ఇవేవీ లేకుండా ఉండేటువంటి నీరు ఏదైతే ఉంటుందో అది నిర్మలమైన నీరు. చెడు లేదు, మంచి లేదు, రెండు లేకుండా ఉండే పరిస్థితి. అట్లాంటి నీళ్లు కావాలంటే వర్షంలో మాత్రమే దొరుకుతాయి స్వచ్ఛమైన నీళ్లు. అవి కూడా కిందకు పడినప్పుడు కాదు. కిందకి పడితే మళ్ళీ దారిలోన ప్రయాణం చేసేటప్పుడు అది కొన్ని గ్యాసెస్ ని మళ్ళీ నైట్రోజన్ గ్యాస్ ని తీసుకుంటుంది. అంటే రుచి మారిపోతుంది. ఆ మేఘంలోంచి వర్షం కింద పడుతున్నప్పుడు కనుక అక్కడే పట్టుకోగలిగినట్లయితే వచ్చేటువంటి నీరు మాత్రమే నిర్మలమైన నీరు, స్వచ్ఛమైన నీరు. అంటే మురికి లేదు, మంచిది లేదు, చెడ్డది లేకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇది నిర్మలం. మనము నిర్మలం అంటే కేవలం మలినం లేకుండా అనే అర్థంతో మాత్రమే తీసుకుంటున్నాం. కానీ అమ్మవారి దగ్గర మలినాలు లేవు, మంచివి లేవు, చెడ్డవి లేవు, మంచివి లేవు, ఏవి లేకుండేటువంటి స్థితి నిర్మలమైన స్థితి అన్నారు. మరొక నామము ఆమెకు నిత్య. నిత్య అంటే ఎప్పుడు ఉండేది అనేది ఒక కామన్ గా ఉండేటువంటి అర్థం. నిత్యము ఉండేది అంటే ఎల్లప్పుడూ ఉండేది అని చెప్పారు. కానీ నిజానికి దాని అర్థం కరెక్ట్ గా అది కాదు. ఎప్పుడు ఉండేదని చెప్పాల్సి వచ్చినప్పుడు ఏం చెప్తామంటే సత్యము అని చెప్పంటాం. సతతం ఉండేది సత్యం. ఉండి మళ్ళీ కొద్ది కాలం తర్వాత పోయేదేమో నిజం అని చెప్పి అనుకున్నాం. లేక వేదాంతులు వీటిని ఎప్పుడు ఉండేదాన్నేమో పారమార్థిక సత్యం అని, కొంతకాలం ఉండి మళ్ళీ నాశనం అయిపోదానేమో వ్యావహారిక సత్యము అని చెప్పి వ్యవహరిస్తూ ఉంటారు. కానీ మనం సులభంగా అర్థం కావడం కోసం ఎప్పుడు ఉండేదాన్నేమో సత్యం అని, ఉండిపోయేదాన్నేమో నిజము, జనించి గతించేది కాబట్టి నిజం అని చెప్పి మనం పేర్కొంటున్నాం. కాబట్టి ఎప్పుడూ ఉండేదని చెప్పాల్సి వచ్చినట్లయితే సత్యం అనే మాట వాడాలి. మరి నిత్యం అంటే ఎప్పుడూ ఉండడం మాత్రమే కాకుండా మార్పు లేకుండా ఉండడము అని చెప్పారు. నేను జన్మించి ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాలు నేను ఉన్నాను కాబట్టి నేను సత్యం తాత్కాలికంగా. కానీ పుట్టినప్పుడు ఎట్లా ఉన్నాను, ఇప్పుడు అట్లా లేదు. పుట్టినప్పుడు చాలా చిన్నవాడిని, తర్వాత బాల్యము, తర్వాత యవ్వనము, తర్వాత రోగాలు, తర్వాత వృద్ధాప్యము, ఈ మార్పులన్నీ ఉన్నాయి. కానీ అమ్మవారికి అటువంటి మార్పులు ఏమి ఉండవు. ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు 16 సంవత్సరాల వయసుతోనే ఉంటుంది. ఆమె బీజాక్షరం రాజేశ్వరి విద్యలో ఉండేది 16 బీజాక్షరాలు మాత్రం. కాబట్టి ఆమె నిత్య యవ్వని, పుట్టుకతోనే నిత్య యవ్వని, తర్వాత కూడా మళ్ళీ మార్పు లేదు. నిత్య యవ్వని మళ్ళీ పెరగడం, వృద్ధాప్యం లాంటివి ఏమీ లేవని చెప్పారు. కాబట్టి నిత్య అంటే మార్పు లేకుండా ఎప్పుడూ ఉండేది అని చెప్పారు. కేవలం మార్పు లేకుండా ఉండడం కాదు, మార్పు లేకుండా ఎప్పుడు ఉండేది. కేవలం ఎప్పుడు ఉండడం కాదు, మార్పు లేకుండా ఎప్పుడు ఉండేది. ఆమె నిరాకారి. ఇంతసేపము బ్రహ్మాండంగా దాదాపు ఒక 20 శ్లోకాల దాకా ఆమె పెట్టుకున్నటువంటి పూలను గురించి, కిరీటం గురించి, తాటంకాల గురించి, ముక్కు గురించి, గడ్డం గురించి, ఆమె యొక్క కాళ్ళు, చేతులు, వేలు గోడతో సహా బ్రహ్మాండంగా వర్ణించి
ఆమె కట్టుకున్న చీరతో సహా అన్ని చెప్పి ఆ ఆకారం అంతా మన కళ్ళ ముందు కనిపించేట్టుగా చేసి ఇప్పుడు చిట్టు చివరికి ఏమంటున్నారంటే ఆమె నిరాకారి అంట. ఆమెకు అసలు ఆకారమే లేదట. దీంట్లో ఏది నిజం? కనిపిస్తున్నటువంటి అమ్మవారు నిజమా లేకపోతే నిరాకారం నిజమా అంటే నిరాకారము సత్యము ఎప్పుడు ఉండేది అదే, ఆకారమేమో నిజం. అప్పుడప్పుడు కనిపిస్తుంది, మళ్ళీ పోతుంది. ఆమె తలుచుకుంటే వస్తుంది, లేకపోతే. ఆమె చెప్పినటువంటి మనం విన్నటువంటి వర్ణంలో ఉండే ఆకారం అంతా మనం తయారు చేసుకున్నది కాదు, ఋషులు చెప్పింది. ఋషులు కూడా వాళ్ళ సొంత తెలివితేటలతో చెప్పింది కాదు, వాళ్ళు స్వయంగా రూక్షణ చేసి అమ్మవారిని చూసి చెప్పగలరు. ఇది కూడా వాళ్ళు చూడడం కోసం వాళ్ళంతటా వాళ్ళు చేసిన ప్రయత్నమేం కాదు. అమ్మవారే దయదలిచి ఈ కనపడకుండా ఉండేదాన్ని పట్టుకోవడం చాలా కష్టం అవుతుంది కాబట్టి, అవ్యక్తాన్ని పట్టుకోవడం అసాధ్యం కాబట్టి వ్యక్తమైనటువంటి రూపాన్ని తనకు తానుగా ధరించింది తప్ప మనం తయారు చేసుకున్నది, ఋషులు తయారు చేసుకున్నది కాదు. ఋషులు చూసి చెప్పినారు అటువంటి రూపాన్ని. మనం నమ్మకంతో దాన్ని కనుక పట్టుకున్నట్లయితే ఆ రూపాన్ని తిరిగి మనం చూడడానికి సాధ్యమవుతుంది. కాబట్టి సత్యం ఏమిటంటే ఎప్పుడూ ఆమెకు ఒక ఆకారం అంటూ లేదు. కానీ మన మీద దయచేత లేక ఏదైనా ఒక రాక్షసుడు కనుక ఒక ప్రత్యేకమైన వరాలు పొంది వాడు లోకకంటకుడు అయినట్లయితే వాడు నాశనం చేయడం కోసం దానికి అవసరమైన రూపంతో, దానికి అవసరమైన సాధన సంపత్తోటి ఆమె ఒక రూపాన్ని తాత్కాలికంగా తీసుకుంటుంది. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోగలదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ రూపాన్ని వదిలిపెట్టగలదు. కాబట్టి వాస్తవంగా ఆమెకు రూపం లేదు, కానీ మన కోసం రూపాన్ని ధరించింది అనేది మాత్రం నిజం. ఈ రూపాన్ని ధరించినప్పుడు బయట కనిపించే బాహ్య రూపాన్ని కంటితో చూడవచ్చు, ఆమె మాట్లాడితే వినవచ్చు. కానీ ఈ పై కనిపించే స్థూల రూపం వెనక ఇంకొక సూక్ష్మ రూపం ఉన్నది. అదేమిటంటే మంత్ర రూపం. ఒకవేళ అమ్మవారు తనంతట తన రూపాన్ని ధరించి చూపించకపోయినా మనకు గనక ఇష్టమైతే, మనం గనక కోరుకున్నట్లయితే తప్పనిసరిగా తీవ్రంగా తపస్సు చేసి ఆ మంత్రాలని, ఆ బీజాక్షరాలని అవి గురు ద్వారా తెలుసుకోవాల్సిందే. వాటిని కనుక గట్టిగా పట్టుకొని పట్టించినట్లయితే మళ్ళీ అమ్మవారు సాక్షాత్కరించడం మాత్రమే కాదు, ఇంట్లో ఒక చిన్న అమ్మాయి మాదిరి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, బాలా తిరుపతి సుందర మాదిరి. ఆమె ఇంట్లోనే కాకుండా మన ఒంట్లో కూడా పూర్తిగా చేరిపోతుంది. ఈ కట్టె కాలిపోయినప్పుడు ఆమె పైకి వస్తుందన్న సంగతి ఇంతవరకు ఒక వీడియోలో మనం రాఘవ నారాయణ శాస్త్రి గారి వీడియో చూసినప్పుడు మనం తెలుసుకున్నాం. కాబట్టి అవసరం అనుకున్నట్లయితే మనం ఆ మంత్రం ద్వారా, ఆ సూక్ష్మ రూపంలో ద్వారా స్థూల రూపాన్ని మళ్ళీ మనం దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఈ మంత్రాల పుస్తకాల్లో ఉన్నాయి కదా అని చెప్పి చదివితే మనకేం ఉపయోగం లేదు. ఎవరైతే ద్రష్టలో, ఎవరైతే అమ్మవారిని ఇంత ముందే సాక్షాత్కారం చేసుకున్నారో వాళ్ళు మనకు అటువంటి శక్తి ఉంది, దాన్ని తట్టుకునే శక్తి ఉంది అనుకున్నట్లయితే ఆ మంత్రాన్ని ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. గురుముఖత మంత్రాన్ని స్వీకరించి దాన్ని నియమనిష్టలతో ఆచరించినట్లయితే ఈ రోజు కూడా మనము అమ్మవారిని సాక్షాత్కారం చేసుకోవడానికి సాధ్యమవుతుంది. ఆ మంత్ర రూపమే అమ్మవారి యొక్క సూక్ష్మ రూపం. దానికంటే ఇంకా సూక్ష్మమైనది, సూక్ష్మతరమైనది అమ్మవారి యొక్క కుండలిని శక్తి రూపం. లేక ఏ శక్తి అయితే పరమేశ్వరుడి నుంచి ఉత్పత్తి అయి ప్రపంచమంతా వ్యాపించి ప్రపంచం ఉన్నట్లుగా మనకు భ్రమింపజేస్తుందో, మాయతో కనిపించేటట్టుగా చేస్తుందో అటువంటి శక్తిని కుండలిని శక్తి అని చెప్పారు. అది చూడడానికి వీల్లేదు, మంత్ర రూపంలో వినడానికి వీల్లేదు, లేక మంత్రాల సహాయంతో ఆవాహన చేయడానికి కూడా సాధ్యం కాదు, మనం చేయగలిగింది కాదు. కానీ అక్కడ ఉంది అనేది మాత్రం మనం అనుభవిస్తూ, ఉంది అని చెప్పి భావిస్తూ ఉండినట్లయితే కొద్ది రోజులకి మన వెన్నెముకలోనే కింద నుంచి మూలాధారం నుంచి పై వరకు సన్నటి మెరుపు తీగ మాదిరి, తటిల్లత మాదిరి ఆమెని బిస్సు తంతు తనియేసి, అంటే తామర తుడులో ఉండే సన్నటి దారం మాదిరి ఉండేటువంటి ఒక వెలుగుని మనకు చూడడానికి సాధ్యమవుతుంది. అది నిజంగా ఉండేది. యద్భావం తద్భవతి అంటారు. అంటే మనం ఎట్లయితే ఊహిస్తామో అట్లా జరుగుతుంది అంటారు. అంటే లేని జరగొచ్చు అని అక్కడ అర్థం. కానీ ఇక్కడ లేని జరగడం కాదు, ఉంది, మనం చూడటానికి అది సాధ్యమవుతుంది. అయితే దానికోసం తీవ్రంగా తప్పించవలసిన అవసరం ఉంది. అయితే అంత తీవ్రమైన తపస్సు మీకు అవసరం లేదు. కొంతకాలము ఆ లలితా సహస్రనామాలను గట్టిగా పట్టుకొని మనం గనక ప్రయత్నం చేసినట్లయితే ఆమంతటా ఆమె లోపల వెన్నెముక లోపల కటిల్లత మాదిరి సాక్షాత్కరిస్తుంది.
ఇక మూలాధారం నుంచి పైకి పోయిన తర్వాత పరమాత్మ దగ్గర, జ్యోతి దగ్గర ఉండే కాంతి దగ్గర మాత్రం ఆమెకు ఒక ఆకారం అంటూ ఎప్పుడు ఉండదు. అందుకని ఆమెకు నిరాకార అని చెప్పారు. మనం ఇప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నది స్థూల రూపాన్ని కాదు, సూక్ష్మ రూపమైన మంత్ర రూపాన్ని కాదు, సూక్ష్మతరమైనటువంటి కుండలిని శక్తిని కాదు, నిరాకారమైనటువంటి పరమాత్మలో చేరినటువంటి శక్తిని మనం పట్టుకుంటున్నాం. లేక శివ శక్తి రూపాన్ని మనం పట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నాం. అది ఎప్పుడూ నిరాకారమే. అది అనుభవంలోకి రావాల్సిందే తప్ప మనం చూడడం కుదరదు, వినడం కుదరదు, ఊహించడం కూడా కుదరదు. అనుభవంలోకి తెచ్చుకోవడానికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎప్పుడు సాధ్యమవుతుందంటే విచారణ పద్ధతిలో మాత్రమే అది సాధ్యమవుతుంది. దాన్ని పోల్చడానికి ప్రపంచంలో ఏ వస్తువు కూడా లేదు, ఇంతవరకు ఎవరు చెప్పలేదు. కాబట్టి ఆమె నిరాకారం అనేది ముందు ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. లేక చాలా మంది మెడిటేషన్ లో కూర్చోగానే ఒక సింహాసనం కనిపించింది, అమ్మవారి దాని మీద ఉంది, ఇవి ఊహిస్తూ ఉంటారు. అట్లా ఊహించే ఉపయోగం ఏం లేదు. అట్లా ఊహిస్తే స్థూల రూపం కనపడవచ్చు, వింటే శబ్ద రూపం వినపడవచ్చు. లేక కొంచెం ఊహ గనక చేసి దాని మీద మనసును పెట్టినట్లయితే తటిల్లతగా రూపం కనిపించవచ్చు. కానీ ఇది మీ ఊహకు అందేది మాత్రం కాదు, భావాతీతమైనది. అది ఊహలకి భావాలకి అందేది కాదు. కాబట్టి ఈ భావాతీతమైన దాన్ని నేను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పి మనము మనసులో జాగ్రత్తగా పట్టుకోవాలి. అందుకని స్థూల సూక్ష్మ తరాలు కాదు ఇప్పుడు మనం పట్టుకుంటున్నది, సూక్ష్మతమైన దాన్ని పట్టుకుంటున్నాము అనేది జాగ్రత్త దృష్టి పెట్టుకోవాలి. అట్లాంటిది ఎట్లా ఉంటుంది, దానికి ఉండే లక్షణాలు ఏమిటంటే ఆమె నిరాకుల, ఎటువంటి అకులము లేనిది, లేక ఎటువంటి అలలు లేక చంచలత్వం లేకుండా ఉంటుంది. ఒక పెద్ద సరస్సు ఉంది, సరస్సు లోపల ఎటువంటి చలనం ఉండదు. కానీ పైనుంచి ఎవరైనా ఒక రాయి వేసినట్లయితే తరంగాలు విస్తరించారు. అటువంటి చెరువులో కనుక నీ ప్రతిబింబం చూసుకోవాలని చెప్పి కిందకు వంగి చూసినట్లయితే కర్మ ఏమిటంటే అన్నిటిని మనం చూడగలుగుతాం కానీ మనల్ని మనం చూసుకోలేం. చూడాలంటే ఒక ప్రతిబింబాన్ని చూసుకోవడానికి ఒక ఏర్పాటు, అద్దమో చెరువో కావాలి. అటువంటి చెరువులో ఇప్పుడు చూడడం కోసం మన ప్రతిబింబమే ఆత్మ. కాబట్టి ఆత్మ దర్శనం చేసుకోవాలంటే మనల్ని మనం చూసుకోవడమే. చూసుకోవడం కోసం మనస్సు అనేటువంటి ఒక కాసారం లేక చెరువు అనేది మనకు అవసరం. అయితే అది చూడడం కోసం మనం ఎంత ప్రయత్నం చేసినా కనపడకపోవడానికి కారణం ఏంటంటే ఆ చెరువులో మురికి ఉండడం వల్ల. మురికి నీటిలో మనం చూడడం సాధ్యం కాదు. రామనామంతో ఆ చెరువును కనుక శుద్ధి చేస్తూ పోయినట్లయితే మన ప్రతిబింబాన్ని మనం చూడడానికి సాధ్యమవుతుంది. రెండవది ఏమిటంటే ఒకళ్ళ చెరువు శుద్ధంగా ఉండినప్పటికీ, మంచి స్వచ్ఛమైన నీరు అయినప్పటికీ కూడా అలలు నిరంతరం కదులుతూ ఉంటే కూడా మన ప్రతిబింబం సరిగా కనపడదు, ఏదో ఉన్నట్టుగా అటు ఇటు కదులున్నట్టుగా కనిపిస్తుంది. అందుకోసం అలలు లేకుండా నిశ్చలంగా ఉండేటువంటి అదే నిరాకుల స్థితి అంటాం. ఆ నిశ్చలంగా ఉండేటువంటి స్థితిని మనం చేరుకోవాలి. ఈ అలలు కలగడానికి కారణం ఏంటంటే మనం తీసుకునే శ్వాసే. ఎక్కువ ఉధృతంగా శ్వాసను తీసుకొని వదులుతున్నట్లయితే అలలు ఎక్కువ ఉంటాయి. శ్వాసను క్రమక్రమంగా తగ్గిస్తూ పోయినట్లయితే మనకు అది కనపడడానికి సాధ్యమవుతుంది. అయితే మన దగ్గరే ఉండి, మన లోపలే ఉండి మనకెందుకు కనపడడం లేదంటే ఈ రెండు కారణాలు కాకుండా మూడో కారణం ఉంటుంది. అది మరీ దగ్గరగా ఉండడం ఆ మూడో కారణం. ఏ పరమాత్మ అనేది, ఆత్మ అనేది అంతటా వ్యాపించి ఉంటుంది. కానీ ఆ బయట ఉండే ఆత్మను చూద్దామన్నా, లోపల ఉండేటువంటి ఆత్మను చూద్దామన్నా బయట ఒక 9 అడ్డంకులు ఉన్నాయి, లోపల ఒక 9 ప్రతిబంధకాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. పంచభూతాలు, 4 అంతఃకరణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఆ బయట ఉండే దాని దగ్గర పట్టుకుందాం అనుకున్నట్లయితే చాలా చాలా కష్టం. బహిర్ముఖ సుదుర్లభ అని చెప్పి అమ్మవారు చెప్పింది. ఎందుకంటే బయట ఉండేటువంటి పొరలు చాలా మందమైనవి, చాలా పెద్దవి. కాబట్టి వాటిని పట్టుకోలేదు. లోపల తేలిక ఇక్కడే ఎప్పుడైనా సరే మనకు సాధ్యమైతే పరమాత్మను పట్టుకోవడం కోసం. కానీ ఇంత దగ్గరగా పరమాత్మ ఉన్నా మనకు ఎందుకు కనపడడం లేదు? ఎక్కడో దూరాన్ని ఉన్న చంద్రుని చూడగలుగుతున్నాం, లోపల ఉండే పరమాత్మను ఎందుకు పట్టుకోలేదంటే పరమాత్మ మరీ దగ్గరగా ఉండడం. ఈ డస్టర్ మీద ఒక అక్షరం ఉంది, బహుశా ఇప్పుడు మీకు కనిపించదు, ఎందుకంటే చాలా దూరంగా ఉంది కాబట్టి. ఇప్పుడు చాలా దగ్గరికి తెచ్చాను, ఇప్పుడు కూడా కనపడదు. చాలా దగ్గరికి తీసుకొచ్చాను, ఇప్పుడు కూడా కనపడదు. కొంచెం దూరంగా పోయినట్లయితే ఇప్పుడు కనిపించి కనిపించకుండా హెచ్ అనేటువంటి అక్షరం మీకు కనిపిస్తూ ఉండొచ్చు. కాబట్టి బయట ఉండే పరమాత్మను చూద్దామంటే చాలా చాలా దూరంలో ఉండడం కారణమైతే, లోపల ఉండే పరమాత్మ కనపడకపోవడం చాలా చాలా దగ్గరగా ఉండడమే దీనికి కారణం. కాబట్టి
చూడడం కోసం బయటైనా లోపలైనా మనము నేరుగా ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. మరి ఎట్లా సాధ్యం అవుతుందంటే కేవలం ఆ తరంగాలను తగ్గించుకుంటూ పోవడం, ఆ మనస్సు అనేటువంటి సరస్సుని శుభ్రంగా చేసుకున్నట్లయితే అది తరంగాలు లేకుండా నిరాకులం కనుక చేయగలిగినట్లయితే అది సాధ్యమవుతుంది. కాబట్టి మన ప్రయత్నం ఏమిటంటే ఒకటి రామనామంతో శుద్ధి చేసుకుంటూ ఉండడం వీలైనప్పుడల్లా, దాంతో పాటు తరంగాలు లేకుండా శ్వాసను వీలైనంత క్రమక్రమంగా తగ్గించుకుంటూ రావడం. అది వచ్చినట్లయితే నిరాకులాన్ని పట్టుకోగలం అని చెప్పాలి. పైగా ఆమె నిర్గుణం. మనమేమో 3 రకాలైన గుణాలతో కూడి ఉన్నాం. ఒకటి తమో గుణము, నిద్రపోవడం, తిండి తినడం. రజోగుణం, అది కావాలి ఇది కావాలనుకోవడం. మధ్యలో సాత్వికం, పరమాత్మ ఒకడున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తాడు, ఆయన కనుక కోరుకున్నట్లయితే ప్రపంచంలో కోరికలన్నీ తీరుస్తాడు. మన సత్వగుణం ఇక్కడికే పరిమితం. కానీ పరమాత్మను పట్టుకోవడం కోసం మనం గట్టిగా ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. ఆయన కోరికలు తీర్చేవాడు లేక కష్టాలు తీర్చేవాడు అని అనుకోకుండా మోక్షాన్ని ఇచ్చేవాడు కూడా అని ఒకే దాన్ని కనుక గట్టిగా పట్టుకున్నట్లయితే త్రిశూలంలో ఈ 3 ఉంటాయి. ప్రాపంచికమైన కష్టాలు తీర్చడం, దాంతో పాటు కోరికలు తీర్చడం, మోక్షాన్ని ఇవ్వడం. ఈ మోక్షాన్ని ఒక్కదాన్ని గట్టిగా పట్టుకొని మిగిలిన రెండింటిని పక్కకు పెట్టేసి ఏకాగ్రమై గనక మనం శ్రద్ధతో గనక చేసుకోగలిగినట్లయితే ఆయన మోక్షాన్ని కూడా ఇవ్వగలడు. ఈ 3 ఇవ్వగలడు. కానీ ఈ రెండింటిని పక్కన పెడితే తప్ప మిగిలినటువంటి దాన్ని ఆయన ఇవ్వడు. అందుకని ఇది ఎప్పుడు కూడా కొంచెం పైకి ఉంటుంది. ఇది ముఖ్యమైనది. ఫస్ట్ ఎప్పుడైనా సరే పియర్సింగ్ ఇది మోక్షం కోసమే, కానీ మనం దానికోసం ప్రయత్నం చేయం, మిగిలిన రెండింటి కోసమే ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకని మనలో ఉండేటువంటి తామస గుణాన్ని క్రమంగా తగ్గించుకుంటూ అటు తర్వాత ఇది ప్రధానంగా ఆహారానికి, వ్యవహారానికి, నిద్రకు సంబంధించి. అటు తర్వాత రజోగుణాన్ని క్రమంగా తగ్గించుకుంటూ, అంటే ప్రాపంచికమైన కోరికలు కోరకుండా ఏదొస్తే దాన్ని స్వీకరిస్తూ, కష్టమైనా సరే ఇష్టంగా తీసుకోవడం మొదలు పెడుతూ కొంచెం ముందుకు గనక పోతున్నట్లయితే అప్పుడు ముక్తి అనే దాన్ని పొందడానికి సాధ్యమవుతుంది. నేను ఈ చాక్పీస్ తోటి ఎంత గట్టిగా ఇక్కడ నొక్కినా నాకేం పెద్దగా బాధ అనిపించదు. కానీ దీన్ని సూదిగా ఒక చిన్న కొస మాదిరి గుండు సూది మాదిరి చేసుకుంటే జస్ట్ అట్లా తగలంగానే అబ్బా అని చెప్పి చేయి తీసేస్తాడు. ఎందుకంటే ఇక్కడ శక్తి అన్ని చోట్లకు వ్యాపించి ఉంది కాబట్టి అది ఏకీకృతం కాలేదు, కేంద్రీకృతం కాలేదు. కానీ గుండు సూది చివర అంత శక్తి అంతా ఒక చోటకి చేరుతుంది కాబట్టి మనకు కొంచెం తగలగానే నొప్పి ఎట్లయితే కలుగుతుందో, మనకు అన్ని కోరికల కోసం పరమాత్మను కోరకుండా కోరితే ఇస్తాడు, అన్ని కష్టాలు తీసేయమంటే తీసేస్తాడు. కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా కేవలం ముక్తి కావాలి, నేను ఈ నిద్ర పోతున్న స్థితిలోంచి బయటకు వచ్చి నిజమైనటువంటి మెలకువ నాకు రావాలని ఒకే ఒక కోరికతో కనుక మనం ఉండినట్లయితే శీఘ్రగతిలో మనం పొందడానికి సాధ్యమవుతుంది. అటువంటి స్థితి ఎప్పుడు చేరుకుంటామంటే ముందు మనలో ఉండేటువంటి తమో గుణాన్ని తగ్గించుకుంటూ రావాలి, తర్వాత రజో గుణాన్ని తగ్గించాలి, తర్వాత సత్వ గుణాన్ని కూడా తగ్గించాలి. క్రమక్రమంగా ఈ తామస గుణాన్ని పూర్తిగా తీసేసుకొని రజోగుణాన్ని పూర్తిగా తీసుకొని సత్వగుణ ప్రధానంగా ఉండాలి. అంటే కేవలం సత్వగుణం మాత్రమే మనలో మిగిలి ఉండాలి. ఆ స్థితిని ఎప్పుడైతే చేరుకుంటామో నిర్గుణాన్ని మనం చేరుకుంటాం. వీటిని గుర్తు పెట్టుకోవడానికి వీలుగా మనకు రామాయణంలో ఒక 5 పాత్రలు ఉన్నాయని చెప్పి ఇంతకుముందు చెప్పాను. తమో గుణానికి ప్రతీక కుంభకర్ణుడు, ఎప్పుడు తినడము పడుకోవడం మాత్రం. రజోగుణానికి ప్రతీక రావణాసురుడు. అట్లాగే సత్వగుణ ప్రధానుడు, అంటే మిగిలిన 2 గుణాలు ఉన్నాయి కానీ సత్వగుణం ఎక్కువ ఉండేవాడు విభీషణుడు, అతను కూడా రాక్షసుడు. కేవలం శుద్ధ సత్వం మాత్రం కలిగిన వాడు ఆంజనేయ స్వామి, నిర్గుణమైన వాడు శ్రీరాముడు. కాబట్టి ఆ స్టేజెస్ ని స్టెప్ బై స్టెప్ మనం రావడం కోసం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఈ నిర్గుణంలోకి మనం కలవడానికి సాధ్యమవుతుంది. కాబట్టి మనలో ఈ 3 గుణాల్లో ఏ ఒక్క గుణం ఉన్నా కూడా, ఆఖరికి సత్వగుణం ఉన్నా కూడా నిర్గుణంలోకి మనం కలవలేం. కాబట్టి దాంట్లో కలవాలంటే వీటిని తగ్గించుకుంటూ రావాలి. తగ్గించుకోవడం నీకు చేత కాకపోయినట్లయితే అమ్మ నా వల్ల కావడం లేదు అని అడగడం, ఇది మాత్రం మనకు బాగా చేతను నేడడం. కాబట్టి నేనేమో ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాలో అనేక దుర్గుణాలు ఉన్నాయి. గతంలో దిక్కుమాలని పాపాలు చేశాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను, కానీ ఇప్పుడు చేయకూడదు అని తెలిసింది. ఈ 3 గుణాలు తొలగించుకోవాలని చెప్పి తెలిసింది, కానీ నాకు సాధ్యం కావడం లేదు అని ఆమె పాదాలు కనుక పట్టుకున్నట్లయితే ఆమె నిర్గుణ స్థితిని ఆమె చేరుస్తుంది. పైగా ఆమె నిష్కళ,
నిష్కళ అంటే ఖండాలు లేనిది అని చెప్పారు. ఆమె అమ్మవారుగా ఉన్నప్పుడు 3 ఖండాలు ఉన్నాయని చెప్పి తెలుసు మనకు. మంత్ర రూపంలో వాగ్భవ కూటమి, మధ్య కూటమి, తర్వాత శక్తి కూటమి అని చెప్పి ఉన్నాయి. మొత్తం రూపం చూసినప్పుడు కూడా ఖండాల రూపంలోనే ఉంటుంది. చేతులు, కాళ్ళు, తల ఇట్లా ఖండాలుగా ఉంటుంది. మనకు అటువంటి స్థితే ఉంది. కానీ ఆమె దగ్గరకు వచ్చేసరికి ఆమె ఒక కనిపించే రూపంలో ఉండిన, కనపడని మంత్ర రూపంలో ఉండిన, ఇంకా కనపడకుండా మూలాధార శక్తిగా ఉండినప్పటికీ కూడా ఆమెకు ఖండాలు మాత్రం లేవు. మనకే ఖండాలు ఉన్నాయి కానీ ఆమెకు ఎటువంటి ఖండాలు లేవు అని చెప్పారు. కాబట్టి నిష్కళ అంటే ముక్కలు ముక్కలుగా లేనిది, ఏకఖండంగా ఉన్నది అని అర్థం. ఆమె అంతటా వ్యాపించి ఉంటుంది. ఆమెను ఖండించడానికి కూడా సాధ్యం కాదు. కాబట్టి ఖండించడానికి వీలు కాకుండా అంతటా సర్వత్రా ఏదైతే వ్యాపించిందో దాన్ని మనం స్వీకరించడం కోసం ప్రయత్నం చేయాలి. మనలో ఉండేటువంటి భాగాలన్నింటినీ కలిపి ఆమెలో లీనం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అంతేగాని మనలో ఉండేటువంటి ఖండాలన్నింటినీ ఖండించి పక్కకు తొలగించడం అని అర్థం కాదు. వీటిని శుద్ధి చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో, మన స్థూల శరీరాన్ని శుద్ధి చేసుకోవడం, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని కూడా శుద్ధి చేసుకోవడం ఎప్పుడైతే మొదలు పెడతామో అప్పుడు ఏకీకృతమైనటువంటి ఖండంగా మనం కూడా మారుతామని చెప్పారు. ఆమె శాంత, ఇంతవరకే చెప్పాము. ఆమె శాంతిమతి. ఎందుకు శాంతంగా ఉంటుందంటే ఆమెకు కోరికలు ఏమీ లేవు కాబట్టి. ఎవరికైతే కోరిక అంటూ ఉంటుందో ఆ కోరిక తీరకపోతే అశాంతి, కోరిక తీరకపోతే క్రోధం, కామం కాస్త క్రోధం కింద మారిపోతారు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు శాంతంగా ఉండలేరు. ఎప్పటికప్పుడు ఇంకొక కొత్త కోరిక వస్తానే ఉంటుంది. కాబట్టి ఆమెకు కోరాల్సిందంటూ ఏమీ లేదు, అన్ని ఆమె పొంది ఉంది కాబట్టి నిరంతరం ఆమె శాంతంగా ఉంటుంది. మనం కూడా అటువంటి శాంతిని పొందడం కోసం ప్రయత్నం చేయాలి. కోరికలు తీర్చుకోవడం కాదు మన ప్రయత్నం. శాంతిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు శాంతి వస్తుంది, ఎప్పుడు శాంతి రావడం లేదు. ఇది విచారణ మార్గం. ఏం చేస్తే శాంతి వస్తుంది? కోరికలు కోరుకుంటే శాంతి వస్తుందా, కోరుకున్న కోరికలు తీర్చే శాంతి వస్తుందా అనేది పరిశీలించాలి. అందుకే వెంటనే నిష్కామ అనే మాటని ఆమె ఉపయోగించింది. ఆమె ఎందుకు శాంతంగా ఉంది అంటే ఆమెకు కోరికలు ఏమీ లేవు కాబట్టి. అయితే నాకు కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకుంటే అయిపోతాయి కదా అంటే అయిపోవంటారు. మనము ఒక పెద్ద మంట మండుతున్నట్లయితే ఆ మంటను ఆర్పడం కోసం నూనె గనక పోస్తే మంట ఇంకొంచెం పెరుగుతుంది కానీ ఎప్పటికీ తగ్గదు. కాబట్టి మనం కోరికలు తీర్చుకున్నట్లయితే అప్పుడప్పుడు మనకు శాంతి లభిస్తుంది. ఆకలేస్తుంది, అశాంతి ఏర్పడింది, ఎట్లా ఒకట్లా తినాలి, కొత్త ఊరు, అందుకని ఏది మంచి హోటల్ అని కనుక్కొని పోయి అక్కడ తిన్నాం. తింటే శాంతి లభించింది. అమ్మయ్య మనశ్శాంతిగా ఉంది, సుఖంగా ఉంది, కాసేపు కన్ను ముద్దాం, అట్లా కొనుక్కుదామని చెప్పి అనుకుంటాం. అయితే అక్కడితో కామ మాత్రమే కానీ కోరికలకు కామాలే ఉంటాయి కానీ ఫుల్ స్టాపులు ఉండవు. కాబట్టి మళ్ళీ రాత్రి అయ్యేసరికి ఇదే పరిస్థితి. అందుకని కోరికలను తీర్చుకుంటే శాంతం లభిస్తుంది అనుకుంటే పొరపాటు. కోరికలు తీర్చుకునే కొద్దీ కోరికలు పెరుగుతూనే ఉంటాయి, మంట పెరుగుతూనే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా తగ్గదు అనేది మనం విచారించి కోరికలను క్రమక్రమంగా తగ్గించుకొని ఏదొస్తే దాన్ని స్వీకరించడం. అంతేగాని కోరుకోవడం కాదు. వచ్చిందాన్ని అనుభవించు, ఊరికే కూర్చొని ఉపాసం ఉండని చెప్పి అర్థం కాదు. ఏది లభ్యమైతే అది కష్టం కానీ సుఖం కానీ లభ్యమైతే దాన్ని తీసుకున్నట్లయితే మనము శాంతంగా ఉండడానికి సాధ్యం. ఇంకొక మార్గం ఏమిటంటే మనము చేసేటివన్నీ కూడా కామ్య కర్మలు, అంటే ఫలితాన్ని కోరి చేస్తా ఉన్నాం. ఫలితాన్ని కోరి చేసినప్పుడు నువ్వు వద్దన్నా కూడా ఫలితం వచ్చి నీ నెత్తిన పడుతుంది. దాంతో మళ్ళీ జన్మ ఇంకొకసారి కోరుకోవడం, ఈ విష వలయంలో పడి ఎప్పటికప్పుడు మనం తిరుగుతుంటాం. కాబట్టి కోరికలు ప్రత్యేకంగా కోరుకోవద్దు. కోరికలు తీర్చినంత మాత్రాన శాంతమేమి రాదు. కానీ కోరికలని తీర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు నిష్కామంగా కనుక తీర్చుకోగలిగినట్లయితే, అంటే దాని ఫలితాన్ని ఆశించకుండా కనుక మనం ఒక కార్యక్రమం చేసినట్లయితే అప్పుడు నీకు శాంతి లభిస్తుంది. కాబట్టి ఆమెకు మనకు తేడా ఏంటంటే ఆమె కూడా సృష్టి కార్యం చేస్తుంది, కానీ ఫలితాన్ని ఆమె ఆశించడం లేదు కాబట్టి ఆమె శాంతంగా ఉంది. మనం ఫలితాన్ని ఆశిస్తున్నాం కాబట్టి ఫలితం రాకపోతే కోపం, ఫలితం అనుకున్నట్లుగా రాకపోతే కోపం. ఆ ఫలితం మనకు రాకుండా బయట వాళ్ళకి ఎవరికైనా వస్తే ఒక్కోసారి ఇట్లా కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా పుత్ర సంతానం లేకపోయినట్లయితే స్వామి ఒక మంత్రాన్ని ఇస్తాడు. ఈ మంత్రాన్ని మౌనంగా జపం చేసుకుంటే పర్వాలేదు, కానీ అది గట్టి కనుక జపిస్తే పక్కన వాళ్ళు ఎవరో వినేసి వాడు దాన్ని పొందే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా కోపం.
అంతవరకు యోగి వేమన విషయంలో ఏం జరిగింది? అతను పరమ తిరిగిపోతున్న సంగతి మనకు తెలుసు. చిట్టు చివరికి వాళ్ళ వదిన గారు అతనికి జ్ఞానోదయం కలిగించి ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువుని వెతికి పట్టుకొని ఆయన కోసం కబురు పెడుతుంది. ఈయనకు అంత ఎలిజిబిలిటీ లేదు, ఆ పక్కన ఉండేటువంటి అభిరామ అనేటువంటి ఒక కంసలకి అటువంటి ఎలిజిబిలిటీ ఉంది, అతనికి నేను ఇస్తాను పలానా రోజున అని చెప్తాడు. అంటే ఆ వదిన చాలా తెలివిగలది. ఆ అభిరామ భట్టుని లోపల బంధించేసి జైల్లో పెట్టి కరెక్ట్ గా ఆ టయానికి ఆయన ఏ టైం అయితే చెప్పినాడో ఆ టైంలో మంత్ర ఉపదేశించే టయానికి యోగి వేమన అక్కడికి పంపిస్తే ఆ సిద్ధాంతి చూసి, సరే నీకు అదృష్టం ఉంది వాడికి లేదు అనుకొని ఈయనకి ఇచ్చేస్తాడు. దాంతో ఆయన వేమన కాస్త భోగి వేమన కాస్త యోగి వేమన కింద మారిపోయాడు. ఇక అభిరామ్ భట్ ఎంత బాధపడి ఉంటాడో, ఆయన బాధపడి ఉంటాడని లేక తన జ్ఞానాన్ని కలగడం కోసం ఒక వేష సహాయపడిన సంగతిని గుర్తుపెట్టుకొని యోగి వేమన శతాల్లో చిట్టు చివరిలోన తప్పనిసరిగా అభిరామ్ భట్టుని ఆయన చెప్పకుండా మకుటాన్ని ఎప్పుడు కూడా ఆయన క్లోజ్ చేయడు. కాబట్టి ఆ ఫలితం అనేది మనం అనుకున్నట్టుగా రాకపోయినట్లయితే అశాంతికి దారితీస్తాం. ఫలితాన్ని ఆశించకుండా కనుక చేసినట్లయితే ఫలితం వస్తుంది నాకు, కానీ ఇట్లా ఉండాలి ఇప్పుడు రావాలి అనుకోకుండా కనుక నిష్కామ కర్మం చేయగలిగినట్లయితే మనం శాంతిని పొందగలం. ఇది మనం జీవితంలో ఆచరించాల్సిన ఒక అంశం. కాబట్టి విచారణ మార్గంలో ఇది నేను కామ్య కర్మ లేక నిష్కామ కర్మ అని జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ మనల్ని మనం సరి చేసుకుంటూ పోయినట్లయితే ఆ శాంత మూర్తిని చెందడానికి మనకు అవకాశం ఏర్పడుతుంది. అమ్మవారికి ఉండేటువంటి నిర్గుణతత్వానికి ఉండేటువంటి మరొక నామం నిరుపప్లవ. ప్లవము అంటే ఉపద్రవం లేక ఉత్పాతం. మనకి ఇప్పుడు ఈ మధ్య మన మెడ్రాస్ దగ్గర 2 తుఫాన్లు వచ్చినాయి. అవి ఉపప్రదం వచ్చి ఆ ప్రాంతం అంతా కూడా నాశనం అయిపోయింది. అటువంటి నాశనం లేనిది అని చెప్పి అర్థం. వస్తువు అయితే నాశనం చేయొచ్చు కానీ ఆకారాన్ని నాశనం చేయొచ్చు కానీ నిరాకారాన్ని ఏం నాశనం చేస్తావు? అందుకే శ్రీకృష్ణుడు ఆత్మ గురించి చెప్తూ నయనం చిందంతి శస్త్రాన్ని, శస్త్రాలు ఛేదించలేవు, కత్తితోనూ దాన్ని ఖండించలేవు, లేక నీళ్లు తడపలేవు, అగ్ని దాన్ని దహించడానికి కూడా సాధ్యం కాదని చెప్తాడు. కాబట్టి ఆత్మరూపం కాబట్టి దానికి నాశనం లేనిది అని చెప్పి అర్థం. తర్వాతి నామము నిత్య ముక్త. ఆమె ఎప్పుడూ కూడా ముక్తిని పొందే ఉంటుంది. మరి మనము ఇప్పుడు ప్రస్తుతానికి ముక్తిని పొందలేము, ఎందుకంటే 3 తాళ్లతోటి మనం బంధింపబడి ఉన్నాం. ఒకటేమో ఈ స్థూల శరీరము, మరొకటి సూక్ష్మ శరీరము, మరొకటి కారణ శరీరం. ఈ 3 తాళ్ళు తెగి బంధం తెగితేనే ఆ పశుపతిని కోరుకున్నప్పుడు ఈ బంధాలు 3 కనుక పోయినట్లయితే అప్పుడు మనము పశువు దశ నుంచి మారి ముక్తి దశలోకి పోతాం, లేక పశుపతి దశలోకి మనం మారుతాం. మరొక అమ్మవారికి కూడా స్థూల ఆకారం ఉంది కదా అంటే, మనకు ఎట్లయితే స్థూల శరీరం ఉందో మొట్టమొదటి చూసినప్పుడు ఆమెకు కూడా ఒక స్థూల శరీరం ఉంది. మనకు ఎట్లయితే సూక్ష్మ శరీరం ఉందో ఆమెకు కూడా లోపల మంత్ర శరీరం ఒకటి ఉంది. మనకెట్లయితే కారణ శరీరం ఉందో అమ్మవారికి కూడా ఆ కుండలిని రూపంలో ఉండే కారణ శరీరం ఉంది. అయినప్పటికీ ఆమె నిత్య ముక్త, ఎప్పటికి కూడా ముక్తే. ఆమె స్థూల రూపంలో ఉండినా కూడా ఆమెకు తెలుసు ముక్తిలోనే ఉంది, సూక్ష్మ రూపంలో ఉండినా కారణ రూపంలో కూడా ఆమె నిత్య ముక్త. మనము ఇప్పటికి మాత్రం మనం ముక్తులం కాదు. ఈ 3 శరీరాలు తొలగించినప్పుడు మాత్రమే మనకు ముక్తి లభిస్తుంది. కాబట్టి ఆమెకు మాత్రమే నిత్య ముక్త అనేటువంటి మాట ఉంది. అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉన్నప్పటికీ కూడా ఆమె ముక్తిని పొందగలిగింది. అయితే ఆమె ఎట్లా ఈ 3 శరీరాలలో ముక్తిని పొందగలిగిందంటే చాలా సింప్లెస్ట్ టెక్నిక్. మనది పంచభౌతికమైన శరీరం, ఆమెది మంత్ర రూపమైనటువంటి శరీరం. కాబట్టి దేవతలకైతే కాంతి రూపమైనటువంటి శరీరం, వాళ్ళకి భూమి నీరు అనేది ఉండదు, కేవలం అగ్ని వాయువు ఆకాశం మాత్రమే వాళ్ళకు ఉంటాయి. క్రమక్రమంగా ఈ శరీరాలని వదిలించుకుంటూ పోవాలి. వదిలించుకుంటూ పోవడం అంటే తెగ్గొట్టి నాశనం చేయడం కాదు. వీటిలో ఉండేటువంటి మలినాలని క్రమక్రమంగా తొలగించుకుంటూ పోయినట్లయితే అన్నిటికంటే ఎక్కువ మలినం కలిగింది భూమి. కాబట్టి మనం కింద నుంచే మొదలు పెడతాం. వినాయకుడు పూజ చేసి అక్కడి నుంచి మనం క్రమక్రమంగా పైకి రావడం మొదలు పెడతాం. మన స్థూల శరీరంలో ఉండే మలినాలను, సూక్ష్మ శరీరంలో ఉండే మలినాలను, కారణ శరీరంలో ఉండే మలినాలను తొలగించుకోవడం కోసం మీరు ప్రయత్నం చేస్తే
ప్రయత్నం చేసినప్పుడు మనకు చేత కాకపోతే అమ్మవారిని అడిగితే మనం ఒక్క అడుగు వేస్తాం, 10 అడుగులు వేస్తాం. అడగకపోతే ఆ 10 అడుగులు వేయదు. కాబట్టి ఆ ప్రయత్నం అంటూ మనం మొదలు పెట్టినట్లయితే క్రమక్రమంగా మనము ఈ శరీరంతో ఉండినప్పటికీ కూడా, రమణ మహర్షి లాంటి వాళ్ళకు కూడా శరీరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ప్రారంభ కర్మ ఎన్ని రోజులు ఉందో వాళ్ళకి ముక్తి వచ్చినప్పటికీ, జీవన్ముక్తి లభించినప్పటికీ వాళ్ళు వెంటనే పైకి వెళ్ళిపోలేదు. ఈ శరీరంతోనే ఉన్నారు. కానీ రమణ మహర్షి శరీరానికి మన శరీరానికి తేడా ఏమిటంటే ఆయన నిత్యముక్తుడు. అమ్మవారి లాగానే ఆయన కూడా నిత్యముక్తుడు అయిన వాడు. కాబట్టి ఇవి ఉన్నంత మాత్రాన ప్రతిబంధకం కాదు. ఒక మాదిరి ఉంటేనే మనకు సాధ్యమవుతుంది. ఎందుకంటే ధ్యానం చేసుకోవాలంటే, మఠం వేసుకొని కూర్చోవాలంటే కాళ్ళు చేతులు అవసరం. మనకు ఆరోగ్యం బాగుండి ఉచ్ఛ్వాస నిశ్వాస సరిగ్గా తీసుకోగలిగినట్లయితే ప్రాణాయామాలు చేసుకోగలుగుతాం. పూజ చేయాలంటే చేతులు అవసరం, తీర్థయాత్రలు చేయాలంటే కాళ్ళు అవసరం. కాబట్టి ఈ శరీరాన్ని, అసత్తు అయినటువంటి శరీరాన్ని ఉపయోగించే ఆ సత్తును పట్టుకోవాలి తప్ప అసత్తును పక్కకు తొలగదోసే అని అర్థం కాదు. అందుకే ఇదివరకు ఒకసారి చెప్పాను, అసతోమ సద్గమయ అంటే అసత్తును పక్కన పెట్టి సత్తును పట్టుకోవడం కాదు. ఈ అసత్తును వాడుకొని, ఈ స్థూల శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్ని వాడుకొని మనం ఆ సత్యాన్ని లేక పరమాత్మ దగ్గరికి లేక ఆత్మ దగ్గరికి చేరుకోవాలి. కాబట్టి ఆమె నిత్యముక్త, మనము కూడా నిత్యముక్తులం కాగలము. నీకు కావడం చేత కాకపోయినట్లయితే ఆమెను అడుగు, ఆమెకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకు అటువంటి పరిస్థితి. అయితే ఇచ్చినాను కదా అని చెప్పి ఆమె నేను కాబట్టి చేసినాను అనుకునే స్థితి కాదన్నది. ఆమె నిర్వికార, ఆమెకి ఎటువంటి వికారాలు కూడా లేవు. ఒక సూర్యుడు పైనుంచి కనిపిస్తున్నప్పుడు కింద ఒక కుండలోనేమో కడుగు నీళ్లు ఉన్నాయి, ఒక కుండలో మంచి నీళ్లు ఉన్నాయి, ఒక కుండలో పాలు ఉన్నాయి. అయితే వీటి యొక్క ప్రతిఫలించేటువంటి బింబానికి మాత్రం ఈ మూడిటి యొక్క లక్షణాలు ఏముండవు. కడుగు నీళ్ళ యొక్క దుర్వాసన ఉండదు, మంచినీళ్ళ మాదిరి స్వచ్ఛంగా ప్రతిఫలించడం ఉండదు, పాల మాదిరి తెల్లగా కనిపించే లక్షణము దానికి ఉండదు. సూర్యుడే, ఇక్కడ ఉండే ప్రతిబింబాలే. అందుకని చూడటానికి అందరిలో మనలో ఉండినట్లు కనిపించినప్పటికీ మనకు ఉండేటువంటి వికారాలేవి ఆమెకు చెందవు. ఆమె నిర్వికారి. మనం కూడా క్రమక్రమంగా మన యొక్క వికారాలను వదిలించుకుంటూ కనుక వచ్చినట్లయితే, స్వచ్ఛతను కనుక సంతరించుకున్నట్లయితే మనం కూడా నిర్వికారంగా మారగలమని చెప్తారు. ఆమెకుండే మరొక నామము నిష్ప్రపంచ. ఆమెకు ప్రపంచమంతా ఆమెతో సృష్టి చేయబడింది, ప్రపంచమంతా ఆమెలో ఉంది. కానీ ప్రపంచానికి ఆమెకి ఏమాత్రం కూడా సంబంధం లేదు. కానీ మన పరిస్థితి అట్లా కాదు. ప్రపంచంలో మనం ఉన్నాము, ప్రపంచమే నిజం అనుకుంటున్నాము, పరమాత్మ చూడడం లేదు లేక కనపడడం లేదు, కాబట్టి పరమాత్మ లేడు అనేటువంటి భావనలో మనం ఉన్నాం. ఆమెకు అటువంటి భావనలు ఏమీ లేదు. ఆమె నిష్ప్రపంచ, ప్రపంచంలో ఉండినప్పటికీ ప్రపంచంతో ఆమెకు సంబంధం లేదు. ఇది అర్థం చేసుకోవడం కోసం వేదాంతులు సాధారణంగా ఒక ఉదాహరణ చెప్తుంటారు. ఘటాకాశము, మఠాకాశము అని చెప్పి. ఒక పెద్ద మఠం ఉంది, ఆ మఠంలో కొంత ఖాళీ స్థలం ఉంది. శిష్యులంతా అక్కడ తిరగడానికి, ధ్యానం చేసుకోవడానికి, స్నానాలు చేసుకోవడానికి అవకాశం ఉండేది ఆకాశం. కాబట్టి ఆ మఠం వరకు పరిమితమైనటువంటి దాంట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని మఠాకాశము అంటారు. అయితే ఈ నీళ్లు రోజు పోయి నదికి పోయి తెచ్చుకుందామంటే ఒక్కోసారి కుదరలేదు కాబట్టి, లేదా గురువు గారికి నీళ్లు ఆయన నదికి పోయి ఓపిక లేదు కాబట్టి ఆయన స్నానం చేయడానికి వీడిగా ఒక కుండను కూడా అక్కడ తెచ్చిపెట్టినారు. అది ఖాళీ కుండ. ఆ కుండలో ఉండే ఖాళీని ఘటాకాశం అంటారు. కాబట్టి ఇక్కడ 3 రకాలైన ఆకాశాలు ఉన్నాయి. ఘటంలో ఉండేటువంటి ఖాళీ ఘటాకాశం, మఠంలో ఉండేటువంటి ఖాళీ మఠాకాశం, ఆ చుట్టూ ఆ పైన ఉండేటువంటిదంతా కూడా మహా ఆకాశం. 3 రకాలైన ఆకాశాలు ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ ఘటము ఉండినా ఉండకపోయినా ఆకాశం అనేది మాత్రం ఎప్పుడు ఉంది. ఘటం తెచ్చి పెట్టిన తర్వాత అది ఘటాకాశం అయింది తప్ప, ఘటం లేనంత మాత్రాన ఆకాశం అంటూ లేకుండా ఎక్కడికి పోదు. అది ఎప్పుడు ఉండేది. మనమై ఒక ఘటాన్ని తెచ్చిన తర్వాత, ఒక ప్రపంచం, ఒక ఉపాధిని తెచ్చిన తర్వాత దానికి పరిమితం చేసుకొని దాన్ని ఘటాకాశం అని చెప్పాడు. ఒకవేళ ఘటం పగిలిపోయినా ఆకాశం ఉంటుంది, ఘటం రానప్పుడు ఆకాశం ఉంటుంది, ఘటం ఉన్నప్పుడు కూడా ఉంటుంది. అయితే మనం ఎక్కడ పొరపాటు చేస్తున్నామంటే, ఈ ఆకాశం వచ్చి ఘటంలో ప్రవేశించింది అని చెప్పి అనుకుంటున్నాం. కానీ నిజం దానికి ఆపోజిట్ గా ఉంది. ఆకాశం ఎప్పుడు అక్కడే ఉంది, అది కదలలేదు. మనం ఆకాశంలోకి ఘటాన్ని అనేటువంటి ఒక ఉపాధిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల ఈ ఉపాధికే ఇది పరిమితమైంది అని మనం పొరపాటు అవుతుంది. కాబట్టి మనలో ఉన్నది పరమాత్మే, బయట ఉన్నది కూడా పరమాత్మే, అంతటా ఉన్నది కూడా పరమాత్మే. అయితే మనం లిమిట్ చేసుకుంటున్నాం. నేను
మా వీధి, మా ఊరు, మా దేశం, మా భూగోళం అని చెప్పి మనం లిమిట్ చేసుకుంటున్నాం. వీటన్నిటికి దాటినటువంటిది ఎప్పుడూ ఉంది. మనం ఆకాశంలోకి వీటన్నిటిని దూచి ఎక్కడికక్కడ మనము విభజనాత్మకంగా చూస్తున్నాం కానీ అట్లా విభజనాత్మకంగా చూసినప్పుడు లేక ఉపాధులు దాంట్లో దోచినప్పుడు మనకు ప్రపంచం మాదిరి అది కనిపిస్తుంది. కానీ ఆమె కుండ ఉన్నా లేకపోయినా, మఠం ఉన్నా లేకపోయినా ఉంటుంది కాబట్టి ఆమెకు ప్రపంచంతో సంబంధం లేదు. ప్రపంచం అంటే ఉపాధులతో కూడినది. ఉపాధులు ఉన్నా లేకపోయినా ఆమె ఉంటుంది కాబట్టి ఆమెకు ప్రపంచం లేదు. ఆమె వచ్చి దీంట్లో ప్రవేశించింది కానీ ఇవి పోయి దాంట్లో ప్రవేశించలేదు. కాబట్టి నిష్ప్రపంచ అని చెప్పాలి. ఆమె నిరాశ్రయ. ఆమెకు ఆశ్రయం అవసరం లేదు. ఆశ్రయం లేదు అని అక్కడ అర్థం కాదు. వెనకటికి ఒక ఆయన ఉన్నాడంట, నేను సనాథుణ్ణి, నన్ను కాపాడడానికి నువ్వున్నావు, నీకెవరున్నారు, నీకెవరు దిక్కులేరు, ఎందుకంటే అవతల ఇంక పైన ఎవరు లేరు కాబట్టి అని అన్నాడు. అంటే అమ్మవారి యొక్క గొప్పదనం చెప్పడం కోసమే ఆయన అన్నాడు. మనకైతే ఒక ఆశ్రయం అంటూ కావాలి. ఆ ఆశ్రయం లేకపోతే మనం జీవించలేము. కానీ ఆమె ఎటువంటి ఆశ్రయం లేకుండానే ఆమె జీవించగలరు. మనం సినిమాల్లోకి పోయిన తర్వాత సినిమా చూడాలనుకున్నట్లయితే ఒక తెర అనేటువంటి ఒక ఆశ్రయం అవసరం. అది ఉంటేనే సినిమా కనిపిస్తుంది. తెరను తీసేస్తే సినిమా ప్రొజెక్ట్ చేస్తున్నా మనకు కనిపించడానికి వీల్లేదు. శూన్యంలో కనుక అది ప్రొజెక్ట్ చేస్తే మనకు కనిపించదు. కాబట్టి ఈ ప్రపంచం అనేటువంటి లేక ఈ సంసారం అనేటువంటి సినిమాను మనం చూడాలనుకున్నట్లయితే ఆ పరమాత్మ అనేటువంటి తెర అవసరం. అయితే నువ్వు సినిమా వేయినప్పుడు కూడా తెల్లదనం యథార్థంగా కనిపిస్తుంది. ఆ తెరకు ఉండేటువంటి తెల్లదనం చూడడానికి కోసం నీకు ప్రత్యేకంగా ఏమి అవసరం లేదు. కాబట్టి ఆమె నిరాశ్రయ అని అర్థం. ఆమె నిత్య శుద్ధ. ఆమెకు ఎప్పుడు నిరంతరం శుద్ధంగా ఉండడమే ఆమెకు ఒక అలవాటు. మధ్యలో కొంత మలినమై తిరిగి రావడం అనేది ఆమెకు లేదు. ఆమె నిత్య శుద్ధ. మనం మధ్యలో మలినమవుతుంటాము, మళ్ళీ పోగొట్టుకుంటాం. ప్రతిరోజు పొద్దున్న స్నానం చేయాల్సిందే, ఎందుకంటే శుద్ధం కావాలంటే. కానీ ఆమె ఎట్లాంటిదంటే ఆకాశం లాంటిది, ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది. ఒకవేళ ఏదైనా కొంత అశుద్ధం అక్కడ చేరినా కూడా ఆమెకేమీ సంబంధం లేదు. ఆకాశంలో అప్పుడప్పుడు మనకు నిర్మలంగా కనిపిస్తుంది. ఒక్కోసారి నక్షత్రాలు, చంద్రుడు కనిపిస్తారు. ఒక్కోసారి మేఘాలు కనిపిస్తాయి. తెల్లటి మేఘాలు కనిపిస్తాయి, నల్లటి మేఘాలు కనిపిస్తాయి. కానీ వేటితోటి కూడా ఆకాశానికి సంబంధం లేదు. అది ఎప్పుడు పవిత్రంగా, నిర్మలంగా మాత్రమే ఉంటుంది. ఆ ఆకాశం ఎట్లయితే ఉంటుందో ఆమె కూడా నిత్య శుద్ధ, ఎప్పుడు కూడా శుద్ధంగానే ఉంటుంది. కానీ మనం అట్లా కాదు. నిత్యము అశుద్ధులమే. మనం ప్రతిరోజు మళ్ళీ పొద్దున్నేసరికి స్నానం చేయాల్సిందే, ప్రతిరోజు మన కాలకృత్యాలు తీర్చుకోవాల్సిందే. ఎందుకంటే స్థూల శరీరం ఉంది కాబట్టి. ఆమెకు స్థూల శరీరం లేదు. కారణ శరీరం ఉండినప్పటికీ, దాంతో పాటు సూక్ష్మ శరీరం ఉండినప్పటికీ అవి ఆమె ఆధీనంలో ఉన్నాయి కాబట్టి ఆమె ఎప్పుడు కూడా నిత్య శుద్ధ అని చెప్పారు. అంతేకాదు ఆమె నిత్య బుద్ధ కూడా. ఇక్కడ ఆకాశానికి ఆమెకు ఉండేటువంటి ఒక ముఖ్యమైన తేడాన్ని గమనించాలి. ఎప్పుడైనా సరే పరమాత్మను గురించి మనకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చినట్లయితే, పరమాత్మ యొక్క రూపం ఎట్లా ఉంటుందని చెప్పాల్సి వస్తే, మనం పోల్చడానికి వీలైన ఒకే ఒక సాధనం ఏమిటంటే ఆకాశం. అందుకే బ్రహ్మానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తిం, ద్వంద్వాతీతం, గగన సదృశ్యం అంటారు. అంటే ఆయన గగనము లాంటి వాడు, ఆకాశము లాంటి వాడు అని చెప్పారు. అంటే పరమాత్మని దగ్గరగా పోల్చాడు అనుకుంటే మనకు ఒకే ఒక అనలాగస్ ఎగ్జాంపుల్ ఏమిటంటే ఆకాశం. ఆకాశం ఎప్పుడు నిర్మలంగానే ఉంటుంది, ఆయన నిర్మలంగానే ఉంటాడు. ఆకాశం ఎప్పుడు ఉంటుంది, అది నిత్యమే. పరమాత్మ కూడా నిత్యమే. కానీ పోలిక అక్కడ వరకు మాత్రమే. ఆకాశము నిత్యం, శుద్ధం మాత్రమే, కానీ బుద్ధం కాదు. దానికి సొంత తెలివితేటలంటూ ఏమీ లేవు. కానీ పరమాత్మ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన నిత్యం, శుద్ధం, బుద్ధం, సత్యం, జ్ఞానం, అనంతం. ఈ పెద్దదనుకునేటువంటి ఆకాశాన్ని కూడా తనలో ఇముడ్చుకున్నవాడు కాబట్టి ఆయన అనంతం, లేక ఆయన బ్రహ్మ. బ్రహ్మ అంటే బ్రహ్మాండమైనది, ఆకాశమే బ్రహ్మాండమైనది, దాన్ని కూడా తనలో ఇముడ్చుకుంటాడు కాబట్టి ఆయనకు ఉండేటువంటి క్వాలిఫికేషన్ బ్రహ్మ అంటే ఆకాశం కంటే పెద్దవాడు. మనల్ని అన్నిటినీ ఆకాశం ఇముడ్చుకుంటే ఆకాశాన్ని కూడా తనలో ఇముడ్చుకోగలిగినాడు. అందుకని పరమాత్మని గుర్తు చేసుకోవాలంటే ఈ 5 లక్షణాలు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. నిత్యం, శుద్ధం, బుద్ధం, సత్యం, జ్ఞానం, అనంతం, లేక బ్రహ్మ అనేది కూడా దాన్ని యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఆకాశాన్నితో పరమాత్మని చెప్పుకోవాలని, ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఒక స్థితి వరకు మాత్రం మనం చెప్పుకోగలం.
ఆకాశము నిత్య శుద్ధము, పరమాత్మ నిత్య శుద్ధం. అయితే ఆకాశానికి బుద్ధి లేదు, సొంత తెలివితేటలు లేవు. ఆమె అమ్మవారు మాత్రం లేక ఆత్మ మాత్రం నిత్య శుద్ధం. మరొక నామం నిరవధ్య. ఎటువంటి అవధ్యాలు లేవు. ఇంతవరకు మనం ఎన్ని రకాలైన లోపాలు ఉంటాయో నిరవధ్యాంగి అని చెప్పినప్పుడు ఆమెకు ఎటువంటి అవధ్యాలు లేవు, లోపాలు లేవు, దోషాలు లేవు అని చెప్పి అనుకున్నాం. లేక మార్పులు లేవు అని చెప్పుకున్నాం. ఇటువంటి మార్పులన్నీ మనకే కానీ ఆమెకు లేవు. ఈ మార్పులు క్రమక్రమంగా తగ్గించుకుంటూ వచ్చినట్లయితే, ఈ దోషాలను క్రమక్రమంగా మనం తగ్గించుకుంటూ వచ్చినట్లయితే మన ప్రయత్నంతో కానీ అమ్మవారిని అడిగి కానీ క్రమక్రమంగా ఆమె దగ్గరికి మనం చేరుకుంటామని చెప్పారు. ఆమె నిరంతర, ఎప్పుడూ కూడా ఉంటుంది అనే ఒక అర్థము. అదే మాట ఇక్కడ మనము నిత్య శుద్ధాలో కూడా అనుకున్నాం. ఆమెకు అంతరం అంటూ ఏమీ లేదు. మనకైతే ఒక పరిమితి అనేది ఉంటుంది. ఒక పరిమితి దాటి మనం విస్తరించలేం. నేను ఉండేది ఇక్కడ వరకే నా పరిమితి, ఈ ఊరు ఇక్కడ వరకే పరిమితి, భూగోళము ఒక పరిమితిలో ఉంటుంది. కానీ ఆమెకు పరిమితులు ఏవి లేవు, అపరిమితమైనది లేక అనంతమైనది అని చెప్పి అర్థం. ఇంకొక చాలా ముఖ్యమైన నామాలు ఒక 3 ఉన్నాయి, కానీ టైం అప్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఆపుతాను. ఏదైనా సందేహాలు ఉంటే అడగండి. గురుభ్యో నమః. అయ్యా నమస్కారం అండి గురుగారు. మన సంజీవరావు అంటే మరి మొన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి విన్నారు. మరి ఆయన ఉన్నారా? ఆయన నెట్లు ఎదుకోవాలో ఎక్కడ ఎదుకోవాలో అర్థం కావట్లేదు. బాగా బిజీ అయిపోతున్నారు. అవునవును, ఫోన్కి దొరకదు మాకు. ఓకే ఓకే, ముందు ఆయన సందేహాన్ని తీర్చారు. చెప్పండి ఆయనకి, మేము కూడా వింటాం ఆయనతో పాటు. కుమారస్వామి గురించి అడిగినాడు. ఎందుకు ఆయనకు 6 తలలు ఉన్నాయి, ఆయన ఎట్లా జన్మించినాడు, ఏంది గందరగోళం అని చెప్పి. వాస్తవానికి కుమారస్వామి గురించి ఇదివరకే మనం కొంచెం ప్రస్తావన చేసిన అమ్మవారి దగ్గర మనం పరిశీలన చేసేటప్పుడే, ఆ కుమారస్వామి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే, తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ఒక విచిత్రమైన కోరికను కోరుకున్నాడు తపస్సు చేసి. అదేమిటంటే, కేవలం శివుడికి మాత్రమే జన్మించినటువంటి వాడు, శివపార్వతులకు కాదు, కేవలం శివుడికి మాత్రమే జన్మించినటువంటి వాడి చేతిలో తప్ప నాకు మరణం ఉండకూడదు. అప్పుడు ఎందుకు అటువంటి వరం కోరుకున్నాడంటే, శివుడేమో విరక్తుడై, ఎందుకంటే సతీదేవి చనిపోయింది కాబట్టి వైరాగ్యంతో హిమాలయాలపై తపస్సు చేసుకుంటున్నాడు. కాబట్టి ఈయనకు పెళ్ళయ్యేది లేదు, ఈయనకు సంసార జీవితం అవసరం లేదు, కామవాంఛ కలగదు. కామవాంఛ కలగకపోతే ఆయన ఒక్కడి నుంచే ఒక ప్రత్యేకమైనటువంటి దేవుడు పుట్టడానికి అవకాశం లేదు. కాబట్టి నాకు చావు లేదు అనుకొని విచ్చలవిడిగా విర్రవీగుతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో తిరిగి శివుణ్ణి సాంసారిక జీవితానికి సుముఖుడుగా చేయడం కోసం అని చెప్పి దేవతలు ఆ అవసరమైనటువంటి సహాయ సంపత్తితో, అంటే వాయుదేవుడు, కంతుడు, జయంతుడు వీళ్ళందరి సహాయంతో మన్మధుడిని పంపిస్తే, నేను కదా గొప్పవాడిని అని చెప్పి అహంకరించి మన్మధుడు పూల బాణాలు వేసి ఆయన తపస్సును భగ్నం చేస్తాడు. భగ్నం చేయగానే ఈ మన్మధుడిని ఆయన కాల్ చేస్తాడు. కాల్చిన తర్వాత రతిదేవి వచ్చి ప్రార్థన చేసినట్లయితే తిరిగి అనంగుడుగా మన్మధుడిని బతికిస్తాడన్న సంగతి దుర్మరణం. దాంతో అప్పటి వరకు పక్కనే ఉండి ఆయన తపస్సు ఎప్పుడెప్పుడు ముగిస్తాడా, ఎప్పుడెప్పుడు వివాహం చేసుకుందామా అని చెప్పి చుట్టూ తిరుగుతున్న పార్వతీదేవి ఆమె పెళ్లికి సిద్ధమవుతుంది. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు వీళ్ళందరూ, మహేశ్వరుడు కాదు, మిగిలిన వాళ్ళందరూ వచ్చి ఆయనను వివాహానికి సుముఖుడుగా చేస్తారు. పెళ్లి కూడా అయిపోతుంది. తీరా పెళ్ళైన తర్వాత లోపలికి పోయి వాళ్ళు కొంతకాలం పాటు ఆ దంపతులు ఏకాంతంగా ఉండేటువంటి సమయంలోన దేవతలు వచ్చి తలుపు కడతారు. ఇక్కడ దేవతలకు లేక పరమాత్మకు ఉండేటువంటి ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే, వాళ్ళంతా ఊర్ధ్వ రేతస్సులు. వాళ్ళ యొక్క రేతస్సు ఎప్పుడు పైకి ప్రవహిస్తూ ఉంటుంది, మన యొక్క రేతస్సు ఏమో ఎప్పుడు కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. ఎప్పుడప్పుడు బయటపడదామా అని చెప్పి రెడీగా ఉంటుంది. కానీ వాళ్ళు ప్రత్యేకించి ప్రయత్నం చేసి పైకి ఊర్ధ్వం వైపు, అంటే శిరస్సు వైపు ప్రవహించే రేతస్సుని బలవంతంగా కిందికి తీసుకొచ్చి అప్పుడు సృష్టి కార్యాన్ని వాళ్ళు ప్రారంభం చేయాల్సి ఉంటుంది. అటువంటి కార్యక్రమం జరిగేటువంటి టైంలో దేవతలకి పైన పాహిమాం పాహిమాం అనగానే
ఆ సృష్టి కార్యంలో శివుడు బయటకు వచ్చేస్తాడు. వచ్చేసి దేవతలు చూసి ఏంటంటే ఇది పరిస్థితి అంటారు. అదే సమయంలోన అప్పటి వరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయన యొక్క రేతస్సు కింద పడిపోయి పతనం అవుతుంది. పార్వతీదేవి బయటకు వచ్చి విషయం అంతా తెలుసుకొని చాలా కోపం కలిగి, మీ స్వార్థం కోసం నా సంసారిక జీవితాన్ని మీరు పాడు చేస్తున్నారు, నాకు పుత్రుడు కలగకుండా చేసినారు కాబట్టి మీకు ఇంకెప్పుడు భవిష్యత్తులో ఎప్పుడు పుత్రులు కలగకూడదు అని చెప్పి ఒక శాపం ఇచ్చేసింది. అందుకే ఆ 33 కోట్ల మంది దేవతలు వాళ్ళకి ఇంకా సంతానం అంటూ ఏమీ లేదు. ఇట్లా కింద పడినటువంటి ఈ రేతస్సును భూమి భరించలేకపోయింది. అందుకని భూమి ఏం చేసిందంటే అగ్నికి ఇచ్చేసింది. అయ్యా ఇది చాలా మండిపోతా ఉంది, దీన్ని భరించడం నా చేత కాదు, నువ్వు అగ్ని కాబట్టి నీకు మంట సిద్ధమే కాబట్టి నువ్వు స్వీకరించని అగ్ని గొప్పది. అయితే అగ్నిదేవుడు కూడా ఆ వేడిని భరించలేక, అగ్ని అసలు వేడి, కానీ ఈ రేతస్సు యొక్క శివుడి యొక్క రేతస్సు యొక్క వేడిని అగ్నిదేవుడు కూడా భరించలేక వాయుదేవుడు సహాయం అడిగి ఆకాశ గంగలో వదిలిపెడతాడు దాన్ని. ఈ గంగ కూడా వేడిని భరించలేక తీసుకొచ్చి ఒడ్డున పడేసి రెల్లు పొదల మీద పడేస్తుంది. మళ్ళీ భూమి భరించలేదని చెప్పి మధ్యలో ఉండే రెల్లు పొదల మీద పడేస్తుంది. ఇట్లా పడినప్పుడు ఒక 6 తలకాయల కింద ఏర్పడతాయి. ఈ శరవణము లేక రెల్లు పొదల దగ్గర ఆయన జన్మించినాడు కాబట్టి ఆయన శరవణ భవ అని చెప్పి పిలుస్తారు. దాంతో పాటు జన్మించినటువంటి శిశువుకి 6 తలకాయలు ఉంటాయి. 6 ఎందుకు ఉన్నాయంటే పంచభూతాలు ప్లస్ ఆయన యొక్క మనస్సు. ఎందుకంటే మొట్టమొదట ఆ రేతస్సు చేరింది భూమి మీద, తర్వాత అగ్ని స్వీకరించినాడు, తర్వాత వాయు స్వీకరించినాడు, తర్వాత గంగ స్వీకరించింది. తిరిగి శరవణం దగ్గరకు వచ్చినాయి. ఈ శరవణం దగ్గరకు వచ్చిన దాంట్లో పోషించడం కోసం ఆకాశంలో ఉండే కృత్తికా నక్షత్రాలు నేను పాలిచ్చి పోషించినాయి కాబట్టి 6 తలలకి కృత్తికా నక్షత్రాలు వచ్చి పోషించినాయి కాబట్టి ఆయనకి కార్తికేయుడు అని కూడా పేరు. అట్లా ప్రత్యేకంగా ఏర్పడేటువంటి ఆయన మాత్రమే తారకాసురుని సంహరించగలిగినాడు. వాస్తవానికి ఈ కార్తికేయుడు ఎవరో కాదు, వెనకటికి కోరుకొని వచ్చినటువంటి బ్రహ్మ మానసపుత్రుడు. బ్రహ్మ మానసపుత్రుడు సనకుడు, సనందుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాత అని 4 బ్రహ్మ మానసపుత్రులు ఉన్నారు. వీళ్ళకి ఇంకా ప్రపంచం ఏమి అవసరం లేదు, నిరంతరం తపస్సు చేసుకుంటూ నిరంతరం పరమాత్మను దర్శనం చేసుకుంటా ఉంటారు. ఇట్లా ఉండినప్పుడు ఒకరోజు ఈ సనకుడు అనేటువంటి ఈ సనత్ కుమారుడికి, సనత్ కుమారుడా సనకుడు కాదు, సనత్ కుమారుడికి ఒక కళ వస్తుంది. అదేంటంటే ఈ కళలో తాను రాక్షసులందరినీ సంహరించేసినట్టుగా కళ వస్తుంది. ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొని పోయి రాక్షసులందరినీ చంపేసినట్టుగా కళ వస్తుంది. అరే బ్రహ్మజ్ఞానికి కళ రాకూడదే, నాకెందుకు కళ వచ్చిందని చెప్పి వాళ్ళ తండ్రి దగ్గరికి పోయి, నాయన ఎందుకు ఇట్లా అయింది, నాకు కళలు రాకూడదు కదా, ఎందుకు వచ్చింది కళ అంటే, నువ్వు జన్మించిన తర్వాత వేదాలను చదువుకున్నావు, వేదాలు చదివేటప్పుడు రాక్షసులు చేసిన ఘోరాలన్నీ నువ్వు చూసినావు. ఒకసారి భూమిని చుట్టూ లోపల పడేయడం, దానికోసం ఒక అవతారం రావడం, తర్వాత భూమిని ఇష్టముచ్చటగా పాపంతో నింపేసినట్లయితే పాపరహితం చేయడం కోసం మళ్ళీ ఒక అవతారం రావడం, ఇవన్నీ నువ్వు చదువుతున్నప్పుడు నీకు మనసులో అనుకోకుండా ఒక ఆలోచన వచ్చింది, ఈ రాక్షసులందరూ చంపి పారిస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే నీకు ఇప్పుడు కళ రూపంలో వచ్చింది, తొందరలోనే నీ కళ నిజమవుతుందని చెప్పి అంటాడు. కొంతకాలం తర్వాత శివపార్వతులు ఆ కనిపించినటువంటి శివపార్వతులు భౌతిక రూపంలో భక్తులను అనుగ్రహించే కోసం అట్లా తిరుగుతూ వచ్చి ఈ సనత్ కుమారుడు తపస్సు చేసుకున్న దగ్గరకు వస్తారు. వచ్చి ఎదురుగా నిలబడితే ఆయన ఏం పలకడు, ఆ పక్కకి తిరిగి కూర్చుంటాడు. మళ్ళీ ఆ పక్క వస్తారు, అక్కడే ఏం పలకడు. అరే మేము సాక్షాత్ మేమే వస్తే నీ ఉద్దేశం అంతా కూడా మోక్షాన్ని పొందడం కోసమే కదా, ఆ మోక్షాన్ని ఇవ్వడం కోసం నీ దగ్గరకు వస్తే మళ్ళీ నన్ను అసలు పలకలు కూడా పలకలేదు మమ్మల్ని అని చెప్పి వాళ్ళు కొంచెం కోపడతారు. నాకు ఆల్రెడీ మీరు కనపడక ముందు నుంచి నాకు ముక్తిలోనే ఉన్నాను, మీలోనే నేను లీనమై ఉన్నాను, నేను మళ్ళీ విడిగా అడగాల్సిన అవసరం ఏముంది అంటే, సరే ఏదైనా వరం కోరుకో అంటారు. నాకు కోరుకోవడానికి వరాలు ఏం లేవు, నా కోరికలు ఏం లేవు, కావాలంటే మీకే ఒక వరం ఇస్తాను కోరుకోండి అంటాడు. అప్పుడు శివుడు నాకు పుత్రుడుగా జన్మించు అని చెప్పి అడుగుతాడు. అంటే జన్మిస్తాను కానీ నేను మళ్ళీ తల్లి గర్భంలో పడి తల్ల కిందలుగా 9 నెలల నుండి ఈ బాధ అంతా పడ్డాను, నేరుగా నీకు మాత్రమే నేను పుత్రుడిగా జన్మిస్తాను అంటాడు. అట్లా కోరుకున్నటువంటి సనత్ కుమారుడే తర్వాత కాలంలోన మనకు కార్తికేయుడి కింద తల్లి గర్భంలో పడకుండానే నేరుగా పంచభూతాల సహాయంతో, దాంతో పాటు తన మనస్సు సాయంతో 6 తలలతోటి ఆయన మనకు జన్మిస్తాడు. ఈయన
ఆ రోజు ఆ తారకాసురుని చంపిన కథ అట్లా పక్కన పెడితే మనకి ఈ రోజు కూడా ఉపయోగపడతాడు. ఎందుకంటే మనకుండేటువంటి మూలాధారంలో ఉండే కుండలిని శక్తి పైకి తీసుకొని పోవాలంటే 6 దశల్లో అది పైకి పోవాలి. మూలాధారంలో భూమి ఉంది. అక్కడ వినాయకుని ప్రార్థించి భూమికి మూలాధారానికి ఆయన అధిపతి కాబట్టి ఆయన పూజ చేసి మనం క్రమంగా పైకి పోవాలి. అటు పైన జలతత్వము, ఆ పైన అగ్నితత్వం నాభి దగ్గర, హృదయం దగ్గరేమో వాయుతత్వము, కంఠంలోనేమో ఆకాశతత్వము, మనస్తత్వమేమో ఆజ్ఞా చక్రం దగ్గర. ఈ 6టిని దాటించడం కోసమే ఆయన ఈ పంచభూతాలతో మనస్సుతో కూడినటువంటి 6 తలలు కలిగి వచ్చినాడు. ఆయన కనుక కోరుకున్నట్లయితే ఆయన వాహనమైనటువంటి నెమలి సహాయంతో ఆ కాళ్ళ కింద ఉండేటువంటి కుండలిని పావుని పట్టుకొని శరవేగంగా ఈ స్టేజెస్ అన్ని దాటిస్తూ మన చిట్ట చివరికి చేర్చేటువంటి శక్తి ఉంది. అందుకని ఇది తలుచుకునేటప్పుడు మనం తప్పనిసరిగా గణపతితో పాటు కార్తికేయుని కూడా తలుచుకున్నట్లయితే ఈ కుండలిని శక్తిని పైకి తీసిపోయి శివశక్తి యొక్క రూపాన్ని చేరడం కోసం గణపతి ఎట్లా ఉపయోగపడతాడు, కుమారస్వామి కూడా మనకు అట్లాగే ఉపయోగపడతాడు. ఈ ప్రత్యేకమైన కారణంతో ఆ సనత్ కుమారుడు అనే బ్రహ్మ మానస పుత్రుడు జన్మించి ఆ తారకాసురుని సంహరించి ఈ రోజు కూడా మనకి ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు. అందుకని ఆయనకి 6 తలకాయలు ఉండడం ఆయన కోసం కాదు, మన కోసం అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సంజీవరావు గారి సందేహం అంతా క్లారిఫై అయినట్లేను. అయింది సార్ థ్యాంక్ యూ. ఇంకా సమయం అయినది కాబట్టి మన తాతగారు వెంకటేశ్వరరావు గారిని శ్రీ గురుభ్యో నమః. సభాయ నమః. ఓకే సార్. సర్వం కృష్ణార్పణం. కృష్ణార్పణం.